పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధుజనులనెల్ల సంరక్షణము చేయ దుష్టజనులను బట్టి దృంచివైవా సకల ధర్మంబులను సంస్థాపనమునర్పా యుగ యుగంబునందు నేనుద్భవింతు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. ఇది ప్రతి నెలా జరుపుకున్నట్టే ఈరోజు పౌర్ణమి కాకపోయినా ముందే ఈ సమావేశం జరుపుకోవాల్సి పని వచ్చింది. మనం ఈరోజు మీరు వినబోయేటువంటి అంశము మోక్షము మోసము. అంటే ఇది ముందే మేము ప్రకటించాము. దీని గురించి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు అన్నమాట. మోక్షము పక్కలో మోసమేంది, అసలు దిక్కు తెలియకుండేది, అది సంబంధం లేని పదంగా ఉంది అనుకున్నారు. కొంతమంది వాళ్ళని చెప్పుకున్నారంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటారు కదా. ఎవరి బుద్ధికి నానా రకాల బుద్ధులు ఉంటాయి. ఊరికి ఒక బుద్ధి అని చెప్పుకున్నట్టు ఒక ఆయన చెప్తున్నాడు, మా వాళ్ళు ఎన్నో చెప్తున్నారు, మోక్షమని పేరు పెట్టి మోసం చేస్తారు అని. అంటే మోక్షమని పేరు పెట్టి మోసం చేస్తారు. మోక్షమని పేరు పెట్టి మిమ్మల్ని అందరినీ మోసం చేసి ఇక్కడ మేము పిలుచుకున్నాం, అంతే కదా. అంటే ఇది ఒక మోసమే. అంటే మీరు ఇంతమంది నా దగ్గరికి వచ్చారంటే ఏం మోసం చేసాము మేము అంటే మోక్షమని పేరు పెట్టి మిమ్మల్ని మోసం చేశాము. అది వాళ్ళకి అర్థమయ్యేది. నిజమే, మోక్షమని పేరు పెట్టి మోసం చేసేది నిజమే. ఎందుకంటే మీరు మామూలుగా అయితే రారు కదా, మిమ్మల్ని ఏదో ఒకటి చేసి ఇటుకి రప్పించుకోవాలా. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు మోసపోయి వచ్చారు, లాభం కోసం వచ్చారు, మీరే లెక్కేసుకొని చూడాల్సిన అవసరం ఉంది. మేము చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకరి భావం ఓ రకంగా ఉంటుంది. మేము చూసినంతట్లో కొత్తకోట అనే గ్రామంలో కొంతమంది మా జ్ఞానం వినేవాళ్ళు. ఒకప్పుడు విని వాళ్ళు అక్కడ తెలంగాణ ఏరియా కాబట్టి ప్రతి ఒక్కరు తాగేవాళ్ళు అనమాట. 26 ఏళ్ళు 27 ఏళ్ళు వయసున్నట్టు అబ్బాయి బాగా పూర్తి తాగేవాడు, ప్రతి దేనమో తాగేవాడు పనిచేసి. అది మా జ్ఞానం విన్న తర్వాత అతను తాగకుండా మానేసుకున్నాడు, ఇది మంచి పద్ధతి కాదు అని. తర్వాత 3 నెలలకు వాళ్ళు వచ్చారు మా దగ్గరికి, ఏమయ్యా మీరు ఇంత పని చేశారు, మీరు మావాడు బాగా తాగేవాడు, బాగా పనిచేసేవాడు, మా వాడిని తాగకుండా చేశారు, ఇంత అన్యాయం చేస్తే ఎట్లా, మా వాడిని చెడబెట్టేసినారు మీరు అంటున్నారు. అంటే మీ వాడిని తాగకుండా ఉంటే చెడబెట్టినట్ట, లేకపోతే తాగితే చెడబెట్టినట్ట మాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఏమంటారంటే మా అబ్బాయి మొదట అట్టుంటే బాగుంటుంది మాకు, వాళ్ళ అబ్బాయి మీ అబ్బాయి పని చేయకపోతే మీకు ఇబ్బంది, డబ్బులు సంపాదకపోతే ఇబ్బంది, వచ్చిన డబ్బు అనవసరం ఖర్చు పెట్టి తాగితే కూడా ఇబ్బంది మీకు, మరి అది లేకుండా మీకు డబ్బు మిగులుతుంది కదా. అంటే లేదు, మావాడు బాగా తాగితేనే మాకు మంచిది, మా అందరికీ అలవాటు ఉంది, మా తాతగారికి ఉండా మా నాన్నగారికి ఉండా మాకు ఉంది, మేము తాకపోతే ఏం బాగుంటుంది అని సాంప్రదాయం చెప్పుకుంటూ వచ్చారు, తాగే సాంప్రదాయం. ఈ రకంగా ఏం చేస్తారంటే కొంతమందికి మంచేదో చెడేదో తెలియని పరిస్థితి ఉంది. ఒక ఆయన నిన్న మా అబ్బాయి బస్సులో ప్రయాణం చేస్తూ వస్తుంటే ఈ చక్రాలు చూసి మీరు త్రైత సిద్ధాంతం వల్ల అని అడిగారట. అవును అని చెప్పారు. అంటే త్రైత సిద్ధాంతం వాళ్ళంతా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతారట, దేవుడికి వ్యతిరేకంగా చెప్తారంటే ఏముంది బాట చెప్పేది అని నేను పండుగలో మన పండుగలను బుక్ చదివినాను, దాంట్లో అంతా వ్యతిరేకత ఇది, అందరూ దేశమంతా ఒక రకంగా చేస్తే మీరు ఒక రకంగా చెప్పినారు. అంటే తెలియని విధానం కదా.
ప్రతి పనిలో ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థం ప్రకారం చేస్తే మంచిది ఉద్దేశంతో చెప్పారు. అంతేగాని తెలియని విధానాన్ని చెప్పినారు కానీ చెడిపోమని చెప్పలేదు, పండుగలు చేయొద్దని చెప్పలేదు. చెయ్యండి, పద్ధతి ప్రకారం చేయండి, అర్థం తెలిసి చేయండి అని చెప్పినారు. కానీ అంటున్నప్పుడు మీరు హిందువులే కాదంటే ఎట్లా మేము అని అడిగితే, లేదు మీరు హిందువులతో కాదు, ఇది వేరుగా ఉంది మీకు మరి అంటే అతనికి ఏం వేరుగా కనిపించిందో. మీరు సహజంగా మీరు కూడా మన పండుగలు గ్రంథం చదివింటారు. అందులో ప్రతి పండగ ఎలాగా చేయాలా అని దాని వివరం అంతా ఇవ్వబడింది. అసలు ఈ కాలంలో చెప్పేవాళ్ళు లేరు ఆ విషయమంతా. అంత వివరంగా చెప్తే నేను హిందువులుగా కనపరాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ రకంగా ఒక్కొక్కరికి ఒక రకం. ఒకరికి భగవద్గీత అర్థమైంది, చూడు నా వాళ్ళు నీ వాళ్ళు అనుకోవద్దు అని అంటున్నాడు. అంటే బంధుత్వం అనే విషయం పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. కాబట్టి నేను మా మామకు నేను మోసం చేశాను అన్నాడు. ఏం మోసం చేశాడంటే డబ్బులు తీసుకుని ఎగరగొట్టేసాడంట. అంటే ఏదే వాళ్ళకి ఎగరగొట్టేటికి మా వాళ్ళకు ఎగరగొట్టచ్చు కదా భగవద్గీత ప్రకారము అంటే నిజమే, కరెక్టే అని చెప్పాడు. ఏమాత్రం మోగురం పెట్టుకోదండి, నా వాళ్ళు నీ వాళ్ళని పెట్టుకోకుండా పని చేయలేడు. కాబట్టి నీకు అర్థమైంది, అదే ఫాలో అని చెప్పాం మనం. ఈ రకంగా ఒక్కొక్కరికి జ్ఞానం అనేది ఓ రకంగా అర్థమవుతుంటుంది. ఈ చెప్పే విషయము ఇది మంచిదా చెడ్డదా అని గ్రహించుకోలేని స్థితిలో మంచి చెప్తే చెడ్డగా, చెడ్డ చెప్తే మంచిగా అర్థం చేసుకునేవారు కూడా ఈ కాలంలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఎట్లా అర్థం చేసి చెప్పాలో మాకు అర్థం తెలియలేదు. కానీ ఇప్పుడు ఈ సమాజంలో నేను చూసినంతవరకు గురువులుగా ఉన్నటువంటి వాళ్ళంతా ఎక్కడైనా చూడు, మేము పిల్లపుట్టు చూస్తున్నాము, ఒక జ్ఞానం కావాలా అని పోతే ముందు ఉపదేశం తీసుకోమంటారు. అది దానికోసం పోలేదు, కానీ జ్ఞానం కావాలని మనం పోయింటాము. జ్ఞానం కావాలంటే ఉపదేశం కావాలి, మీకు ఉపదేశం తీసుకోవాలంటారు. సరే అంటే అది ఉపదేశం తీసుకుంటాం, ఏదో ఒక మంత్రమో తంత్రమో ఏదో ఒకటి చెప్తారు, సరిచేస్తారు. అక్కడితో ఏమవుతాయంటే వాళ్ళతో మనం ముడిపడినట్టు అయిపోతుంది. అంటే తప్పనిసరిగా అతను మన గురువు, మనం వాళ్ళకు శిష్యులుగా ఏర్పడతాం అన్నమాట. ఈ రకంగా ఉపదేశం అనే కార్యక్రమంతో మొదలు పెడితే వాళ్ళ తర్వాత వాళ్ళు ఏం చెప్పినా మనం వినాల్సిందే. వాళ్ళ కండిషన్కి అంతా లొంగబట్టి వాళ్ళ అన్నీ ఒప్పుకొని ఆ రకంగా అమలు చేస్తూ వస్తే వాళ్ళ సాంప్రదాయంలో ఉన్నట్టు ఇది మా సాంప్రదాయము అంటారు అనమాట. సరే, ఇప్పుడు ఈ రకంగా ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి, ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. దీనికి అన్నిటికీ జ్ఞానం అంటే ఇదేనా అని ప్రశ్నించుకుంటూ పోతే దేవుడు ఏం చెప్పాడంటే, నేను చెప్పే జ్ఞానం గొప్పది, మనుషులు చెప్పే జ్ఞానం గొప్పది కాదు. నేను చెప్పే జ్ఞానం ఏంటి, నా జ్ఞానం నాకు తప్ప ఏమన్నా మానవుడికి తెలియదు. కాబట్టి దేవుని జ్ఞానం దేవునికే తెలుసు, దేవుడైనటువంటి నేనే చెప్తాను నా జ్ఞానం అని ఆయన మనకు 5000 సంవత్సరాల పూర్వము, అంటే అంతకుముందు సృష్టాదిలో జ్ఞానాన్ని నిర్మించాడు. అది మనకు వివరంగా తెలిసింది 5000 సంవత్సరాల పూర్వం భగవద్గీత రూపంలో. సరే, ఆ భగవద్గీత రూపంలో చదువుకుంటే ఈరోజు ఏముంది, దాంట్లో స్వచ్ఛమైన జ్ఞానం మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు హిందువులు ఇది భగవద్గీత అనే పేరు వచ్చింది, అది సర్వమానవులకు సంబంధించింది. అయినా కానీ హిందువులదే అనే రకంగా ఈరోజు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. సరే, హిందువులకు భగవద్గీత అర్థమైందా అని అంటే కాలేదని చెప్పాలి ఒక రకంగా పోతే. ఎందుకంటే భగవద్గీతలో అన్య దేవతారాధన చెయ్యొద్దండి అని చెప్పడం. ఇది ముస్లింలో ఉన్న మాట కాదు, ముస్లింలు చెప్పే మాట కాదు. ముస్లింలు కూడా అదే చెప్తారు. తర్వాత కొన్ని వేల ఏళ్లకు ఆ మాట చెప్తున్నారు. తర్వాత మళ్ళా 3000 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి క్రైస్తవత్వంలో కూడా కొంత అదే ఉంది, ఒకే దేవుని ఆరాధించాలనే ఉంది. కానీ అంతకంటే ముందు 5000 సంవత్సరాల పూర్వం చెప్పిన భగవద్గీతలో ఏమనుంది, దేవుడు సర్వమానవులను సృష్టించాడు, అట్లా సర్వదేవతలను సృష్టించాడు. ఆయన సృష్టికర్త, అందరినీ సృష్టించినటువంటి వాడు. ఆ సృష్టించినటువంటి వాడు మిమ్మల్ని ఎవరైతే సృష్టించారో ఆ దేవుని మీరు నమ్ముకొని ఆయన్ని ఆరాధించండి అని చెప్పడం చాలా చోట్ల జరిగింది. దేవుడు మీకు తెలియాలంటే ఏం చేయాలి అనే విషయం కూడా అక్కడ చెప్పబడింది. మళ్ళీ ఇంత వివరంగా మన భగవద్గీత చెప్పింటే మనకి ఎంత మటుకు అర్థమైంది మనకు. ఆ భగవద్గీతను కూడా తప్పుగా లెక్కించుకొని ఈరోజు ఊరిలో ఏం చెప్తారంటే, మీరు సైత సిద్ధాంతం వల్ల అని ప్రశ్నిస్తే అవును అంటే మీరు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, హిందువులు కాదు మీరు, క్రైస్తవుల సంబంధం మీరు అంటున్నారు. ఎలా కనిపించింది మీ క్రైస్తవ సంబంధంలో ఎలా కనిపిస్తున్నారు అని అంటే,
హిందువులు అయితే అందరినీ పూజ చేస్తారు, మీరు పూజ చేయడం లేదు కాబట్టి మీరు హిందువులు కాదు. హిందువులు అయితే అందరినీ పూజ చేస్తారు, నిజమే. మళ్ళా భగవద్గీతలో ఏం చెప్పినారు? దేవుడిని పూజించినటువంటి వాడు నిజమైన జ్ఞాని అని చెప్పారు. మరి మేము జ్ఞానం కావాలనే ఉద్దేశంతో హిందూ జ్ఞానం ఇది అని మేము చెప్తూ దేవుని ఆరాధించమని చెప్తే అదేం చెప్తున్నారు వాళ్ళు? అజ్ఞాన రూపంలో ఉన్నటువంటి భావాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ అందరినీ పూజించే వాళ్ళే హిందువులు అని అంటున్నారు. అందరినీ పూజించినట్టు హిందువు కాదని గుడ్డి గుర్తిగా మాట్లాడుతున్నారు. మరి మీ జ్ఞానం తెలుసునా అంటే ఏమీ తెలియదు. మాకు 69 సంవత్సరాలకి ఈరోజుతో 69లోకి ఎంటర్ అయిపోయింది, 68 అయిపోయి నేను దగ్గర దగ్గర 15-16 సంవత్సరాల నుంచే నేను ఈ జ్ఞానాన్ని అభ్యసిస్తూ వచ్చాను. అంటే దాన్ని ప్రశ్నించుకొని పరిశోధన చేస్తూ వచ్చాను. నువ్వు స్వయంగా తెలుసుకునే జ్ఞానాన్ని నేను చెప్తున్నాను. అంటే దగ్గర దగ్గర మాకు 40 సంవత్సరాల చిల్లర అనుభవం నాకు ఉందన్నమాట ఈ జ్ఞానంలో. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు నాకు అనుభవం ఉన్న 20 సంవత్సరాలు కనీసం ఒక్క సంవత్సరం కూడా అనుభవం లేనుడు 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, ఒక సంవత్సరం కూడా అనుభవం లేనుడు మీరు జ్ఞానం కాదు అని మాట్లాడుతున్నారు. అంటే మీరు జ్ఞానం తెలుసునా మీకు? అంటే అన్ని బుక్కుల్లో చదవచ్చు, మాకు అర్థమవుతుంది. మనుషులంతా ఎట్లా నడిస్తే అట్లా పోయేది మంచిది, మీరు చెప్పినట్టు పోయేది మంచిది కాదు ఉంటుంది. భగవద్గీత చదవమని ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే మీ భగవద్గీత ప్రత్యేకంగా ఉంది, మిగతా భగవద్గీతలు సపరేట్గా ఉన్నాయి, అంటే అవంతా వరకని చెప్తే మీదంతా ఇంకో రకం చెప్పింది, మళ్ళీ ఎట్లా మాకు అవసరం లేదు భగవద్గీత, మీ భగవద్గీత మీరే తీసుకోండి అంటే మళ్ళీ మీకు కొత్త విషయం కావాలి కదా, దేవుడు చెప్పిన విధానం మీకు అర్థమవుతుందా లేదా అంటే అది మీరు ఏమైనా చెప్పుకోండి, నలుగురితో పాటు నారాయణ అంటే బాగుంటుంది, మీరు సపరేట్గా గోవింద అంటే ఏం బాగుంటుంది ఆ లెక్కలో మాట్లాడదు. ఓన్లీ మీకు జ్ఞానం కావాలా లేకపోతే నలుగురితో పాటు నారాయణ అనడం కావాలా మీకు అంటే నలుగురితో పాటు మేము పోవడమే మంచిది మాకు. ఈ రకంగా మనిషి ఏది జ్ఞానము ఏది అజ్ఞానము అని తెలియకుండా ఒకరు ఎట్లా పోతుంటే వాళ్ళు చూసి అట్లే పోతున్నారు. కానీ కొత్త విధానం ఏమిటిది, మనకు విచక్షణ ఉంది కదా అని విచక్షణ బుద్ధిని ఉపయోగించుకొని చూడడం లేదు. సరే, ఇది సహజంగా ఈనాడు మానవ సమాజంలో ఉంది. మానవ సమాజం అంతా ఒకటే, కానీ మానవ సమాజంలో అజ్ఞానం పెరుగుతూ 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 వస్తూ కొద్దీ మొట్టమొదటి దేవుడు జ్ఞానం చెప్పాడు, మనకు జ్ఞానం అందించాడు. ఈ అజ్ఞానం అనేది లేకుండా జ్ఞానం అందించినా కానీ అజ్ఞానం పెరుగుతూ వచ్చి మనకు లాస్ట్కు మనుషులను చీల్స్తూ పోతూ ఉంది అన్నమాట. మతాల రూపంలో మనుషులు చీల్చివేసింది. ఇప్పుడేమని చీల్చివేసింది? ఒకరేమో హిందువులు, ఒకరేమో క్రైస్తవులు, ఒకరేమో ముస్లింలు, ఇంకోరేమో బౌద్ధులు, ఇంకోరేమో జైనులు. ఈ రకంగా మొత్తం ఎన్ని మతాలు ఉన్నాయి ఈరోజు? ఎన్ని మతాలు ఉన్నాయి చెప్తాను జవాబు. ఎన్ని మతాలు ఉన్నాయో చెప్పండి అంటే ఖచ్చితంగా 12 ఉన్నాయని చెప్పచ్చు. 12 మతాలు ఉన్నాయి భూమి మీద ఈరోజు. మొత్తం భూమండలంలో 12 మతాలు ఉన్నాయి. కానీ మేమేం చెప్తున్నాం అంటే మీరు ఏ మతంలో ఉండేవాళ్ళు ఆ మతంలో ఉండండి, మీ మతంలో మాకు సంబంధం లేదు, నేను చెప్పే జ్ఞానం వినండి, మీ మతంలో మీరు ఆచరణలో మీరు చేసుకోండి, కానీ అందరికీ దేవుడు ఒకటే అనేటువంటి విధానాన్ని మేము చెప్తున్నాము. మేము చెప్పే జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. నువ్వు ఏ మతంలో ఉన్నా ఉండు, మాకు సమ్మతమే. నువ్వు ఆ మతం ఈ మతం నేను ఎక్కడా విమర్శించలేదు మిమ్మల్ని. నువ్వు ఏ మనిషి అయినా నువ్వు మనిషివి. నీ మనిషికి కావాల్సిన జ్ఞానం. నీకు మతం అవసరమైతే నువ్వు పెట్టుకో, నేను వద్దను. నీ మతాన్ని నువ్వు పెట్టుకో, కానీ నీకు జ్ఞానం అవసరము. నీ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో అని నేను మీకు జ్ఞానాన్ని ఇస్తున్నా. కానీ మతానికి సంబంధించింది కానీ మతానికి విద్వేషం పుట్టించే విధానాలు కానీ ఎక్కడా నేను చెప్పలేదు. ఏ మతాన్ని నేను ప్రేమించలేదు చెప్పండి? క్రైస్తవుల్లో ఉండే వాక్యాలు నేను ప్రేమించలేదా? ఖురాన్లో ఉండే వాక్యాలు నేను ప్రేమించలేదా? భగవద్గీతలో ఉండేటువంటి వాక్యాలను ఏ విధానంగా నేను ఎంత గౌరవంగా చూస్తున్నానో అదే మిగతా గ్రంథాల్లో ఉండే వాక్యాలు కూడా నేను అంతే గౌరవంగా చూస్తున్నాను. మీరు ఈ మధ్యన ఒక 400 పేజీలు 350 పేజీలు బహుశా చదివింటారు.
ఖురాన్లో వజ్రవాక్యాలని జిరాక్స్ పేపర్ చదివింటారు, పూర్తి కాలేదు గ్రంథం అది. దగ్గర దగ్గర 1000 పేజీల గ్రంథం అవుతుంది రాస్తేది. అది మధ్యలో కొంత ఉంది, అవి మీరు అంటే మధ్యలోనే మీరు తీసుకొని చదవడం జరిగింది. ఆ వజ్రవాక్యాలని 300-400 పేజీలు చదివితేనే మీకు ఎంతో ఆనందమైంది. ఆ వజ్రాల కంటే ఇంకా గొప్పగా ఈరోజు చెప్తున్నారు దగ్గరికి వచ్చి. మేము చదివాము ఖురాన్ అంటే వజ్రవాక్యాలను చదివాము, ఖురాన్లో ఇంత పెద్ద వాక్యాలు ఉన్నాయి, ఇంత పెద్ద జ్ఞానం ఉందని మాకు ఇంతవరకు తెలియదు అంటున్నారు చాలామంది. కానీ ముస్లింలే ఆ మాట అంటున్నారు, మాకు ఇంత గొప్ప జ్ఞానం ఉందని ఖురాన్లో తెలియదు అని. హిందువులు అంటున్నారు, క్రైస్తవులు కూడా అదే మాట అంటున్నారు. అంటే మేము అక్కడ ఉండే జ్ఞానాన్ని రాసాం కానీ మతాన్ని ఏమాత్రం వ్యక్తపరచలేదు. అలాగే నేను క్రైస్తవ మతంలో ఉండేటువంటి అంటే క్రైస్తవులు గొప్పగా చూసినట్టు బైబిల్లో ఉండేటువంటి ఒక అంశాన్ని రాస్తాను, యుగాసువార్తని. నేను అక్కడ కూడా నేను మతం అనేటువంటి భావంతో రాయలేదు, జ్ఞానం అనే భావంతో రాస్తాము. అది కూడా మీకు గొప్ప భావాన్ని అందిస్తుంది. ఈ రకంగా మేము భగవద్గీత రాసాము, అందులో గొప్ప భావమే ఉంది. అక్కడ ఎక్కడ కానీ ఇతరులు కించపరిచినట్టు కానీ లేదా మా భగవద్గీత గొప్ప చెప్పినట్టు కానీ ఏం లేదు కదా. ఈ భగవద్గీతలో ఉన్న వాక్యాలే బైబిల్లో ఉన్నాయి, ఖురాన్లో ఉన్నాయి. ఖురాన్ కూడా ఏం చెప్తా ఉంది, స్వచ్ఛమైన లాస్ట్లో వచ్చిన ఖురాన్ అంతిమదేవే కదా అని. ఆ ఖురాన్ ఏం చెప్తామంటే ఇది మొదట వచ్చినటువంటి 2 గ్రంథాలు నేను ధృవీకరిస్తున్నాను అని చెప్పింది, ఒప్పుకుంది అనమాట. అందులో ఉన్న జ్ఞానమే ఇందులో ఉంది, అందులో జ్యోతి ఉంది, మానవుడికి కావాల్సిన మార్గదర్శకత ఉంది, ఉందని నేను చెప్తున్నాను అని ఖురాన్ చెప్తా ఉంది. అప్పుడు ముస్లింలు ఏమనాలి, వాళ్ళు భగవద్గీతను ఒప్పుకొని తీరాల. ఖురాన్ గ్రంథమే ఒప్పుకున్నప్పుడు భగవద్గీతను వాళ్ళు ఒప్పుకొని తీరాల. కానీ భగవద్గీత అంటే అసూయ, ఇతర మతం అంటే అసూయ. ఆ అసూయలతో మానవుని బుద్ధి నిండిపోయి ఉంది. అందువల్ల దేవుడు చెప్పిన జ్ఞానము వాళ్ళకు అందకుండా ఉంది. ఏ మానవునికైనా కానీ ఏ మనిషికైనా కానీ మతద్వేషం త్వరలో ఉంటే మాత్రం జ్ఞానం వానికి అంటదు. తర్వాత ఇంతకుముందు ఉదయం ఇక్కడ క్రైస్తవులు ముస్లింలు కలిసి మాట్లాడుకున్నారు. ప్రపంచంలో ఎక్కువ ఒకరికొకరు శత్రువులు ఎవరు అంటే ప్రపంచం మొత్తం టోటల్ మీద అంటే క్రైస్తవులు ముస్లింలే. క్రైస్తవులను చూస్తే ముస్లింలు సరిపోదు, ముస్లింలు చూస్తే క్రైస్తవులు. సమాజాలు కూడా పెద్దవేవి. తర్వాత వాళ్ళకు పూర్తి శత్రుత్వము. దేశాలకు కొట్లాడేదానికి కావాల్సిన సామగ్రితో సంపాదించుకున్నారు వాళ్ళు. అంటే అంత విద్వేషంతో రగిలిపోతున్నారు. క్రైస్తవులందరూ సర్వనాశనం చేస్తున్నారు. ముస్లింలందరినీ సర్వనాశనం చేస్తామని క్రైస్తవులు అంటారు. ఆ రకంగా ఉన్నారన్నమాట. కానీ అది ప్రపంచంలో విధానం అది. ఇక్కడికి వస్తే ఏమైంది, ఇక్కడ మీరు చూసింటారు, ఉదయం క్రైస్తవులు ముస్లింలు కలిసి అన్నదమ్ముల మాదిరి బైబిల్లో ముస్లింలు చదువుతున్నారు, క్రైస్తవులు ఖురాన్ చదువుతున్నారు. ఖురాన్ల వాక్యములకు క్రైస్తవులు చెప్తున్నారు, బైబిల్ వాక్యానికి ముస్లింలు కూడా వివరణ చెప్తున్నారు. ఈ రకంగా 2 గ్రంథాల్లో ఉండేటువంటి వాక్యాలను ఇద్దరు ఒకరికొకరు వివరణ చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు చెప్పుకునే విధానం మాకు నచ్చింది. వాళ్ళు చెప్పేది కరెక్టా కాదనే సమస్య పక్కన పెట్టండి. ఇటువంటి విధానం ఎక్కడైనా ఉందా, మీరు చూసారా? మీరు ఎక్కడైనా కానీ చెప్పండి, ఎవరైనా కానీ చూసారా? ఎక్కడ మీరు చూసి ఉండరు. క్రైస్తవులు ముస్లింలు కలిసి భగవద్గీతను బైబిల్ను ఒక చోట పెట్టుకుని చర్చించే విధానం ఎక్కడైనా చూశారంటే ఇదే మొదటిది. ఇక్కడ మీరు చూసిండరు. తర్వాత వాళ్ళు మాట్లాడిన అంశం ఏంటంటే ఆ అంశం గురించి వాళ్ళకు పూర్తి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే జ్ఞానం అంతా నిగూఢంగా ఉంటుంది, పూర్తి కనిపించే రకంగా ఏది చెప్పబడదు. అది లోతుగా చాటుగా చెప్పింటది. బుద్ధి ఉన్నటువంటి వానికే ఆ దర్శనము అదంతా నిదర్శనంగా ఉంటుంది. ఖురాన్లో ఒక వాక్యం ఉంది, ఏమన్నదంటే ఒక 8 పాయింట్లు చెప్తారన్నమాట. బరువులు మోసే ఓడలేందును, దిశలు మార్చి కురిపించే వర్షమేందును, దిశలు మార్చి వీచే గాలి ఎందును, మానవ సమాజంలోనూ, తర్వాత సముద్రాల్లోనూ, పండే పంటలోనూ, ఈ రకంగా 8 పాయింట్లు చెప్పి
ఇందులో బుద్ధి ఉన్నవాడికి నిదర్శనం ఉంది అన్నాడు. అంటే ఏమీ చెప్పలేదు అందులో. బుద్ధి ఉన్నవాడికి నిదర్శనం ఉంటుంది. దర్శనం అంటే కనిపించేది, నిదర్శనం అంటే కనిపించింది. కనిపించిన విధానం ఇందులో వదిలినారు. ఆ కనిపించిన విధానం మీద మేము ఇంతకుముందు వజ్రవాక్యాలు రాశాను, చాలామంది సోదరులు చాలా బాగుందని కూడా చెప్పాను. ఆ రకంగానే మనకు జ్ఞానము అంటే అది నిదర్శనంగా ఉంటుంది, కనిపించకుండా ఉంటుంది. పైకి ఒక రకంగా చెప్తే లోపల భావం ఇంకో రకంగా ఉంటుంది. అంటే మనము రాయి ఇసిన సూటిగా చూసి రాయి ఇస్తే అక్కడ పడుతుంది, ఒకటి వేరే చోట పడుతుంది. ఆ రకంగానే జ్ఞానం అనేదాన్ని మనం తెలుసుకోవాలంటే అక్కడ ఉండేదాన్ని వివరంగా బుద్ధితో విచక్షణతో చూస్తే కానీ మీకు అర్థం కాదు. కానీ ప్రపంచంలో విచక్షణ చాలా ఉంది. రూపాయికి ఎన్ని పైసలు తెలుసు, తర్వాత ఎవరిని ఎట్లా మోసం చేయాలో తెలుసు, ఎవరి ఇంకా మోసపోకుండా ఉండేది తెలుసు, ప్రతి మాటకు మనకు అర్థం తెలుసు, అన్నీ తెలుసు. కానీ జ్ఞానం కాడ మాత్రం విచక్షణ చాలా తక్కువ ఉంది. ఇక్కడ మనం ప్రస్తుతం చదివాము, దేవుని ముద్రలు ధరించినటువంటి వాళ్ళు 1,44,000 మంది ఉన్నారు అని. 44,000 మంది దేవుని ముద్రలు ధరించి వస్తారు అనేది. 1,44,000 మంది, అంతే కదా? కరెక్టే కదా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 4వ వచనం ఉంటుంది బహుశా. చదవగలుగుతారా? మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యోధా అంటే మీకు అక్కడ ఇంకా వీళ్ళు ఏం చెప్పారంటే 1,44,000 మంది చెప్పారు. అంటే 12 ఏమంటారు దాన్ని, గోత్రాలు 12 గోత్రాలు ఉన్నటువంటి వాళ్ళు కలిసి ఈ ముద్రను ధరిస్తారు. ఓ గోత్రం వాళ్ళు 12,000 ముద్రలు ధరిస్తారు అని ఉంది. 12,000 మంది ముద్రలు ధరిస్తారని ఉంది, అంతే కదా? సరే, ఇప్పుడు మనం ఇక్కడ లెక్కేసుకుందాం. గోత్రం అంటే ప్రత్యేకమైనది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, దీన్ని ఎట్లా విమర్శించుకోవాలని మనం మొదలు పెడితేంటి. ఒక పాయింట్ ఉంటాయనుకోండి, లా పాయింట్, దాన్ని ఎట్లా తీసుకొని మనం విమర్శించుకోవాలని మనం తీసుకుంటే, గోత్రం అంటే ఒక హద్దు, నాకు ఇదే అని వాడు కట్టివేయబడినటువంటిది. అంటే ఒక గుంపుకు గోత్రము అంటాం అన్నమాట. ఆ గోత్రము అనేదాన్ని ఒక గుంపు అంటాం. వాడు ఏ గోత్రం అంటే నేను పలాని గోత్రము అంటాం. కులం చెప్పుకుంటాం మనం, కులం కంటే పెద్ద చెప్పుకుంటాం దాన్ని. అంటే కొన్ని కులాలు కలిసి ఒక గుంపుగా ఉంటాయి, ఒక గోత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఈ కొన్ని కులాలు కలిసి ఒక మతంగా ఉన్నాయనుకోండి. భూమి మీద ఎన్ని మతాలు ఉన్నాయి మనకు? 12 మతాలు ఉన్నాయి. అక్కడ చెప్పిన గోత్రాలన్నీ 12. ఏ గోత్రమైనా వాడి గోత్రం విడిచిపెట్టుకోకుండా ఆ గోత్రం వాడు దేవుని ముద్రను ధరిస్తాడు అని ఉంది. ఇక్కడ ఏముంది? ఈ 12 మతాల వాళ్ళు ఇక్కడ వారి మతంలో వాడు ఉంటూ మతాచారాన్ని వాడు ఆచరిస్తూ దేవుని ముద్రలు ధరిస్తాడు. ఇప్పుడు మీరు క్రైస్తవులు ఉన్నారు, మీ మతాచారాన్ని ఎక్కడ వదిలిపెట్టలేదు, మీరు క్రైస్తవులు కాకుండా ఎక్కడ మారిపోలేదు, మీరు క్రైస్తవులుగా నుండి ముద్రలు ధరించారు. ముస్లింలు ఉన్నారు, ముస్లింగా నుండి ముద్రలు ధరించారు. హిందువులుగా నుండి ముద్రలు ధరించారు. ఇప్పుడు 3 తెలిసిపోయినాయి మీకు, ఇంకా 9 ఉన్నాయి. ఆ 9 మతాలు కూడా ముద్రలు ధరిస్తాయి. 12 × 12 అయితే 144 అవుతుంది. అందుకే ఆ లెక్కాచారం చెప్పినది. 12 గోత్రాలైనా మనకు ఉండే దేశంలో భూమి మీద చాలా గోత్రాలు ఉన్నాయి. ఆ లెక్క పోతే 12 మాత్రమే చెప్పానంటే ఇక్కడ ఏదో రహస్యం ఉందని మీరు ఆలోచన చేసుకోవాలి. అంటే భూమి మీద అన్ని మతాల వాళ్ళు ఈ ముద్రలు ధరిస్తారు. అన్ని మతాల వాళ్ళు ఈ ముద్రలు ధరించినా కానీ ఏ మతాన్ని మార్పు చేయకుండా వాళ్ళ గోత్రం వాళ్ళకి అట్లే ఉంటుంది. అంటే వాళ్ళ మతం వాళ్ళకి అట్లే ఉంటుంది. ఇక్కడ మతాన్ని అంటే గోత్రాన్ని ఎట్లయితే విడిచిపెట్టమని చెప్పలేమో ఆ రకంగా మతాన్ని విడిచిపెట్టమని ఇక్కడ ఎవరు చెప్పరు. అంటే మీకు సూచన ఇచ్చారన్నమాట. దేవుని ముద్ర అంటే మీకు ఇప్పటికి అర్థమైపోయింది. దేవుని ముద్ర ధరించే వాళ్ళు ఎవరు అంటే కూడా
అది భవిష్యత్తు జరిగే విధానం కూడా ఆయన మనకు ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. అంటే దేవుని ముద్ర భవిష్యత్తులో ఎట్లుంటుంది అంటే మొత్తం 12 మతాల్లోకి వ్యాపించిపోతుంది అనే సూచన ఇవ్వబడింది. పైకి కనిపించేది మాత్రమే చదువుకొని అక్కడే ఉంటే మనము అక్కడే ఉంటాం. అది లోపలికి పోయి చూసుకుంటే ఈ రకంగా కొంత మనకు తెలియని రహస్యం తెలియబడుతుంది. ఇంకా మనం విధంగా చెప్పుకుంటే సరే, ఇది మనం అంటే ప్రపంచంలో ఉండే విధానము, భవిష్యత్తు జరగబోయే విధానం గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాము. అంటే ఇప్పుడు మతాల వారీగా ఉంది ప్రపంచమంతా, మొత్తం 12 మతాలతో కూడుకుని ఉంది. ఎవరి మతం వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడికి వస్తే ఎవరి మతం వాళ్ళు గొప్పగా ఉన్నా, ఎవరి మతాల్లో వాళ్ళు ఉన్నా కానీ దేవుని ముద్ర అనేది అందరికీ సంబంధించింది అనే విధానం తెలుసుకొని అందరూ దేవుని ముద్రలు ధరిస్తున్నారు. ఇంకా మీకు అర్థం కాకపోతే దేవుని ముద్ర అనే మనకు గ్రంథం కూడా ఉంది. అవసరమైతే మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. మేము ప్రతి నెల మీకు గ్రంథం అందించేవాళ్ళము, కానీ ఈ నెల మీకు గ్రంథం అందించలేకపోయినామని చాలా దిగులుగా ఉంది మాకు. అంటే మేము దేవుని పనులోనే లగ్నమై ఉండాలా అన్నటువంటిది మా ధ్యాస అయినా కానీ దేవుడు ఏం చేశాడంటే నేను ఇంకో పనిలో ఇరికించాడు అన్నమాట. నా ధ్యాస నాకున్నా కానీ దేవుడు ఇంకో పనిలో ఇరికించి నా అనారోగ్యం కొంత కల్పించి, అంటే అది సహజంగా వచ్చేటువంటిది. తర్వాత ఈ నెలలోనే మోకాల ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ కాలమంతా దాంట్లోనే వినియోగించి గ్రంథం మీకు అందించలేకపోతున్నాము. అయినా ఇంతకుముందు ఓ నెలలోనే 2 గ్రంథాలు అందించాము. నెలకు 12 గ్రంథాలు మీకు వస్తాయని ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ఆ 12 గ్రంథాల ప్రకారం మీకు 12 నెలలు 12 గ్రంథాలు వస్తాయి. ఇంతకుముందు 2 గ్రంథాలు అందించినాం కాబట్టి ఈ నెలలో ఆబ్సెంట్ అయినా పర్వాలేదు. రేపు నెల కూడా మీకు తొందరగా జ్ఞానం వచ్చేటట్టుగా చేస్తాం. తర్వాత ఇప్పుడు కిరీటమే కనిపిస్తుంది స్క్రీన్ మీద, సాయి కనిపించలేదు అనుకుంటున్నారు కదా. వాస్తవమే, భవిష్యత్తు అట్లే ఉంటుంది స్వామి. మనిషి కనిపించరు, ఇంకా ఎప్పటికీ పర్మనెంట్గా ఎవరు ఉండరు. అది మనిషి అశాశ్వతము, వస్తువులు శాశ్వతము అని మీకు గుర్తుండేటట్టుగా చూపుతున్నాము. కానీ చాలా అసంతృప్తి ఉంది కదా, ఉందా అసంతృప్తిగా? సరే, తృప్తి కలిగేదని చేస్తాం లేండి ఎట్లా గట్ట. ఇప్పుడు చెప్తున్నా కదా, అనారోగ్యంతో నాకు ఈ కాలు ఇబ్బంది అయిన దానివల్ల మీకు గ్రంథం అందించకపోయినామని తర్వాత మీకు గ్రంథం అందించి ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశము మోక్షము అని. ఛ అంటే లేకుండా పోయేటువంటిది అని తెలుసు మీకు. క్షరం అంటే నాశనమయ్యేటువంటిది అని. ఛ అనే అక్షరం మనం ఏం చేస్తుందంటే లేకుండా నాశనాన్ని సూచిస్తుంది అన్నమాట. అంటే మో అంటే నీవు లేకుండా పోవడాన్ని మోక్షము అంటారు. మో అనేది సంపూర్ణమైన పదం. మోక్ష అంటే నువ్వు లేకుండా పోవడం. ఎప్పుడైతే నీకు మోక్షం లభించిందంటే నువ్వు లేకుండా పోతావు అన్నమాట. ఇప్పుడు నేను అనేవాడు ఎవడైతే ఉన్నావో నువ్వు, అప్పుడు నువ్వు లేకుండా పోతే అది మోక్షం అవుతుంది. అర్థమైందా? లేదు సాకారంగా ఉంటే ఏమవుతుంది, నువ్వు మామూలుగా ఉన్నట్టే, నువ్వు మామూలుగా ఉంటావు, నీకు మోక్షం రాలేదు అని. మోక్ష అంటే నువ్వు లేకుండా పోతావు, మోస అంటే నువ్వు సాకారంగా ఉంటావు అంతే. మోసకు రోంతనే తేడా ఉంది. మోక్షం అనే పదము ఎక్కడో దేవుని జ్ఞానంలో ఉపయోగించి మోసం అనే పదము ప్రపంచంలో వినియోగిస్తున్నాము అనుకుంటున్నారు కదా మీరు. లేదు, ఈ దేవుని జ్ఞానంలో వినియోగించినా కానీ మోక్షము అంటే నువ్వు లేకుండా పోవడము, మోసము అంటేమి నువ్వు స్థిరస్థాయిగా ఉండడము అని అర్థం. అంటే ఈ మోసం అనే పదాన్ని మళ్ళీ ఇతరులు మోసం చేసినప్పుడు, ఇతరులు మభ్యపరిచినప్పుడు, ఇతరులకు గదగోళం చేసినప్పుడు ఈ వాడతాం కదా ఈ పదం. అంటే అది నిజమే, ఇతరులు నువ్వు మోసం చేసినప్పుడు ఆ పదాన్ని వాడతావు. కానీ నువ్వు వాస్తవంగా నువ్వు మోసపోయినావు, నువ్వు మోసం చేసుకున్నావు. ఆ పదం నీకు ఆ భావం నీకు అర్థం కాలేదు.
మోక్షం అనేది దేవుడు ఇచ్చినా కానీ, చూపించినా కానీ, పక్కలో పెట్టినా కానీ, నువ్వు పుట్టినప్పుడే నీకు అందించినా కానీ నువ్వు దాన్ని మర్చిపోయి నువ్వు మోసం చేసుకున్నావు. ఇతరులను ప్రపంచంలో మోసం చేస్తున్నాయని అనుకోవడం పొరపాటు, కానీ నువ్వు మోసం చేసుకున్నావు, మోదికే మోసం చేసుకున్నావు. కాబట్టి నువ్వు మోసపోయి ఉన్నావు. నువ్వు సాకారంగా ఉన్నావు అంటే నువ్వు అంటే సాకారం అంటే మోస అంటే నువ్వు సాకారంగా ఉన్నావు, దానికి ఆవిడ మోసము అని. ఎప్పుడైతే సాకారంగా లేకుండా పోతావో ఆవిడ మోక్షము అని. ఇప్పుడు మీరంతా ఉన్నారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుని ఉన్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకొని సృష్టి ఆది నుంచి ఉన్నారు. మీరేం చేస్తారంటే నేను చాలా తెలివైనని ఎవరినైనా మోసం చేస్తాను అనుకున్నావు. ముందు నువ్వే మోసం చేసుకునేవు. ఏదేమన్నట్టుంది అది మీరు గమనించలేదు. నువ్వు మోసం చేసుకునేవు కాబట్టి నువ్వు పుడతాడావు. ఎప్పుడైతే మోసం చేసుకోకుండా నువ్వు మోసం చేయకుండా జాగ్రత్త పడతావో అప్పుడు నువ్వు దేవుళ్ళకి ఐక్యమవుతావు. అది ఐక్యం కానంత వరకు నువ్వు మొట్టమొదటికి నువ్వే మోసం చేసుకున్నావు. మోసము అంటే తిరిగి పుట్టడము, నువ్వు సాకారంగా ఉండడము. మోక్షము అంటే నువ్వు లేకుండా పోవడము. చిన్న భావం అని చెప్పుకుంటే చూడు, చిన్న మీనింగ్ ఇది. ఇంత దగ్గరగా ఉన్నాం మనం. ఇప్పుడు మనం మోసంలో ఉన్నామో మోక్షంలో ఉన్నామంటే మోక్షంలో లేవు స్వామి, మనమంతా మోసంలో ఉన్నాం. ఇప్పుడు మనమంతా భక్తిభావంలో ఉన్నాము, మేము జ్ఞానంలో ఉన్నాము, మేము స్వామీజీలుగా ఉన్నాము, మేమే ఇతరులకు బోధిస్తున్నాము అని మనమంతా అనుకుంటున్నాం. కానీ నువ్వు ఎంత బోధించినా, ఎంత స్వామీజీగా ఉన్నా, ఎంత గురువుగా ఉన్నా, నువ్వు ఎంత పెద్దగా ఉన్నా, ఎంత జ్ఞానిగా ఉన్నా నువ్వు మోసగించి నువ్వు ఊరుకున్నావు, జన్మలో ఉన్నావు. కానీ ఇప్పుడు మోసంలో మోసం ఏమంటే నువ్వు మోసపోయి ఇతరులను కూడా మోసం చేస్తున్నావు. అదేమంటే మోసంలో మోసం. అది మోక్షంలో మోసం కాదు, కానీ మోసంలో మోసం అవుతుంది. మోసము అంటే ఏమి నడుతావు? ఇప్పుడు ఇంకా దాన్ని వివరంగా చెప్పుకుంటే, నువ్వు ఒక చిన్న పని చేస్తున్నావు. దేవుడు మనల్ని పుట్టించాడు. పుట్టించినప్పుడు మళ్ళా కర్మ అంటగట్టాడు మనకు. కర్మ అంటగట్టి దాన్ని అనుభవించేదానికి మళ్ళీ జన్మ పంపించాడు. దాన్ని అనుభవించేదానికి మళ్ళీ తిరిగి జన్మ పంపిస్తున్నాడు. మళ్ళీ అక్కడ చేసుకుని కర్మ అనుభవించడానికి తిరిగి జన్మ పంపిస్తున్నాడు. ఈ రకంగా జన్మలన్నీ కలుగజేస్తూ వస్తున్నాడు అని మనం భగవద్గీత ప్రకారం చెప్పుకుంటున్నాం. ఇదే విషయమే బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది. కానీ వాళ్ళు ఏమంటే అర్థం కాక మనిషికి జన్మ లేవు అని అనుకుంటున్నారు. కానీ లేవు అని ఎక్కడా చెప్పలేదు, ఏ గ్రంథంలోనూ చెప్పలేదు. మొట్టమొదటి భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానాన్ని అనుసరిస్తూ మిగతా గ్రంథాలన్నీ తయారైనవి. అందులో జన్మలు ఉన్నాయని చెప్పారు, లేవని ఎక్కడా చెప్పలేదు. సరే, ఇప్పుడు జన్మలు ఉన్నాయి. దేవుడు మనకు మొట్టమొదటి జన్మలు లేకుండా ఉండేటువంటి జ్ఞానాన్ని అందించాడు. నిన్ను మోసం చేయాలని ఆయన ఏం చేయలేదు, నువ్వు మోసపోతున్నావు. మరి నువ్వు జన్మకి ఎందుకు వస్తున్నావు? మనకు తెలుసు, ఈ జ్ఞానం అని తెలుసు, కానీ మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు జన్మకి ఎందుకు వస్తున్నాము అంటే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చి ఒక పని చెప్తే ఆ పనిని నీకు పని చేపిస్తే నీతో ఎవరు చేపించేది? దేవుడు నీ జ్ఞానాన్ని ఇచ్చి నీతో పని చేపిస్తే ఆ పనిని దేవుడు చేపించినాడు అనుకోకుండా నేనే చేస్తున్నాను అంటున్నావు. అది అట్లా అనుకోవడము నువ్వు మోసం చేసుకున్నట్టే. నువ్వు చేయలేదు ఆ పని, కానీ చేస్తున్నాను అంటున్నావు. ఈ విషయం భగవద్గీతలో క్షుణ్ణంగా చెప్తున్నారు, బైబిల్లో చెప్పారు, ఖురాన్లో కూడా చెప్పారు. కానీ ప్రతి మనిషి చిన్న వయసు నుంచి ఏం అలవాటైంది? ప్రతి పని నేనే చేస్తున్నాను అని అలవాటు అయిపోయింది. కానీ దేవుడు జ్ఞానాన్ని ఏమని ఇచ్చాడు? నువ్వేమీ చేయలేదు, అన్నీ నేనే చేస్తున్నాను. నువ్వు పైకి కదులుతున్నావు, నువ్వు కదిలే బొమ్మ మాత్రమే, కానీ కదిలించేవాడిని నేను. ఇది బుద్ధికి యోచనలు ఇచ్చే ఆలోచనలు ఇచ్చేవాడిని నేనే, నిర్ణయాలు చేపించేది నేనే, తర్వాత ఆ నిర్ణయాల ప్రకారం పనిని చేపించేది కూడా నేనే.
నీకు చెయ్యి పైకి ఎత్తించల్లా, కాలు కిందికి నడిపించల్లా, ఏ రకంగా ఏ శరీరంలో ఏ భాగం కదలనని కానీ ఆ పనిని నేనే చేపిస్తున్నాను అని భగవద్గీతలో చెప్పాడు, బైబిల్లో చెప్పారు, ఖురాన్లో కూడా చెప్పారు. ఖురాన్లో చెప్పారు, నేను తోలేవాడిని అన్నాడు, నువ్వు పరిగెత్తేవాడివి అంతే. నేను తోలితే నటు పోతున్నావు, నువ్వు సొంతం ఎక్కడా పోలేదు అని చెప్పారు. చెప్పలేదా 50 సురాలు 21 ఆయతులు చెప్పినారు. తోలబడేవాడు తోలేవాడు, నువ్వు తోలబడేవానివి, తోలేవాడు అల్లా. నువ్వు చేసేవానివి, చేయించేవాడు దేవుడు. బైబిల్లో చెప్తారు, నువ్వు మాట్లాడు, నీ తండ్రి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడలేదు అని చెప్పలేదా? చెప్పారు. నువ్వు ఏది చూడలేదు కానీ చూస్తున్నా అనుకుంటున్నావు, నువ్వు గుడ్డివానివి అయినా చూస్తున్నా అనుకుంటున్నావు, కాబట్టి నీకు పాపం వస్తూ ఉంది. నీ అంతకు నువ్వు మోసం చేసుకుంటున్నావు. నేను చూశానండి. చూసేవాడు వేరు, చూపించేవాడు వేరు. నువ్వు చేసేవాడు నువ్వు కాదు, ఆయన కదిలిస్తుంటే నువ్వు కదులుతున్నావు. అది తెలియక నేనేమనుకుంటున్నావు, నేనే కదులుతున్నాను అనుకుంటున్నావు. నువ్వు మోసం చేసుకున్నావు. నేను కదులుతున్నాను అనుకున్న వల్ల నీకే ఆ పాపం వస్తుంది. ఆ పనిలో ఉండే కర్మ నీకు తగులుకుంటూ ఉంది. దానివల్ల నువ్వు మోసం చేసుకుంటున్నావు. తర్వాత ఆ కర్మ నీకు మళ్ళీ జన్మకు కారణమవుతూ ఉంది. ఈ రకంగా కొద్ది సంపాదించుకుంటూ జన్మ పొడవునా 60-70 ఏళ్ళ జీవితం, 100 ఏళ్ళ జీవితం వరకు నువ్వు బతున్నావు మనసులోకి వచ్చి. మళ్ళీ నాకు జ్ఞానం కావాలా, నేను మోక్షం కావాలని దేవుని వేడుకుంటావు. అట్లా సులభంగా వస్తుందా? అది కొబ్బరికాయలు కడితే వస్తుందా? లేదా ప్రదర్శనలు చేస్తే వస్తుందా? లేకపోతే పురుదండాలు చేస్తే వస్తుందా? లేదు. ఒకే ఒక విధానం. ఏమిటి? నువ్వు ఏమీ చేయలేదనే విధానాన్ని తెలుసుకో, అప్పుడు నీకు మోక్షం వస్తుంది. అర్జునుడు ఏడ్చినాడు, ఇంతమంది నేను చంపుతాను, ఈ రక్తం కూడా నాకు వద్దు, ఈ రాజ్యం వద్దు నాకు అని యుద్ధమును నేను ఆపేస్తాను, యుద్ధం చేయను అన్నాడు. అదే బుద్ధి లేని పని. నేను చేస్తాను అనుకోవడమే బుద్ధి లేని పని. ఇది ఆయన ఏం చెప్పినాడంటే, కృష్ణుడు నువ్వు ఏది చేయలేదని ఆయన చేపించేవాడు ఇంకోటి ఉన్నాడు, వాడు చేపించాడు, నీకేం బాధ? వాడు ఎట్లా చంపిస్తాడు? నువ్వు సంపాదన కూర్చున్నా కూడా వదిలిపెట్టాడు. వీళ్ళంతా చచ్చిపోయింది, నువ్వు చంపేది. అది జరిగి తీరుతుంది. నేను చెప్తే నువ్వు చేస్తాను నేను నమ్మకం లేదు, కానీ లోపల తప్పనిసరిగా చేపిస్తాడు. అది జరిగి తీరుతుంది. కానీ నీకు విషయం ఏం చెప్తున్నా అంటే, ఇవన్నీ జరిగే పనుల కదా నేను కారణమని అనుకోవద్దు. అట్లా అనుకున్నావా నీకు పాపం వస్తుంది. నిజమే, నువ్వు చెప్పుకున్నట్టు నేడుసలిచిందే. అట్లా అనుకోవద్దు, నేడుసలిచి పనే లేదు అని చెప్పినాడు. ఆయనకు వివరం చెప్పి, జ్ఞానం చెప్పి, ఒప్పించి యుద్ధం చేయించినాడు. ఆయన చేయలే, లోపల ఉన్నవాడు చేయించినాడు. ఈయన అల్లాడినాడు, బాణాలు వేసినాడు. అవి 7 ధరలు వాళ్ళు చచ్చిపోయాడు. అని అర్జునుడు తర్వాత ఇన్నేం చేపు బాగానే ఉన్నాడు. ఇన్ని తర్వాత ఏమైంది, మనం నేనేం చంపినా అని అనుకున్నాడు. మనం కూడా ఎట్లే, ఇప్పుడు ఇక్కడ కూర్చునే ఇన్నేం చేపు నిజమే మనం ఏం చేయలేదు, లోపల ఉండేవాడు ఆడిస్తున్నాడు, ఆయన ఆడిచ్చినట్టు మనం ఆడుతున్నాము. బైబిల్లో అదే చెప్పినారు, భగవద్గీతలో చెప్పినారు, ఖురాన్లో అదే చెప్పినారు అనుకుంటాం. మళ్ళీ పక్కకు పోతానే ఇంకా అన్నీ మనమే చేస్తున్నామని భావం మనకు వస్తుంది. ఆ భావం వద్దనే మేము కొన్ని సంవత్సరాలు చెప్తున్నాము. ఇక్కడ పెద్ద రహస్యం ఏం చెప్పలేదు, చిన్న రహస్యమే చెప్పినాము. ఆ చిన్న రహస్యాన్ని మీరు అందుకోలేకపోతున్నారు. ఇప్పుడు మోక్షము మోసము అంటే ఏమి? మోక్షం అంటే నువ్వు లేకుండా పోవడము, మోసం అంటే నువ్వు ఉండడము. నువ్వు మోక్షాన్ని దేవుడికి కలిగించినట్టుగా నీకు అవకాశం ఇచ్చి జ్ఞానాన్ని చెప్పాడు, గ్రంథాల రూపంలో ఇచ్చాడు. నువ్వు క్రైస్తవుడు అయితే బైబిల్, ముస్లిం అయితే ఖురాను, హిందువు అయితే భగవద్గీత, అంతా అన్నిట్లోనే ఇచ్చాడు. కానీ అక్కడ నేను తోలుతుండానన్నా ముస్లింగా ఒప్పుకోలేదు. నేనే పరిగెత్తాను అంటాడు. ఎవడు తోలేని అంటావు, అంతే కదా. ఎవడు తోలేడు కనిపిస్తున్నాడా? వాడు కనపరాడు. సరే, నేనే మాట్లాడుతున్నాను అని బైబిల్లో చెప్పారు. నువ్వేం మాట్లాడలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు అని నేను మాట్లాడుతున్నాను అని చెప్పాడు. వాడు మాట్లాడేవాడు మనకు కనిపిస్తాడా? వాడు కనపడు. కాబట్టి మన నోరు మాట్లాడుతుంది, మనం మాట్లాడుతున్నాం. కాబట్టి నేనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాం.
నేను జ్ఞానం చెప్తున్నా, అబ్బాబ్బా నేను అందరికంటే బాగా చెప్తా జ్ఞానం అని నేను కూడా అనుకుంటున్నాను. అందువల్ల నాకు కూడా తిప్పలు తప్పవు అంటే చెక్క తట్టుని కానీ మోసపోగలిచిందే. అయినా కానీ మీ మాట నేను మోసపోను. ఎందుకంటే మీకు ప్రతి క్షణము మతి చేస్తున్నాను నేను. మతి చేసి నాకు ఆటోమేటిక్ జ్ఞాపకంలో ఉండిపోయినా నేను. మీకు వేరు మర్చిపోతాను కానీ నేను మర్చిపోయే స్థితిలో లేను. ఎందుకంటే ఇంకోడు ఉన్నాడు, వాడు మాత్రం ఆడిస్తున్నాడు, మనం ఆడుతున్నాం. నేను చెప్పే ఈరోజు మధ్యాహ్నం కూడా ఎవరితో మాట్లాడుతూ చూడైనా నేను చదువుకోండి చిన్న చదువు, హై స్కూల్ చదువు మాత్రమే చదువుకోండేది. నేను ఏ కోర్సు చేయలేదు, ఏ జ్ఞానము తెలియదు, ఏ భగవద్గీతలో చదవలేదు, ఏ బైబిల్ చదవలేదు, ఏ ఖురాను చదవలేదు. కానీ ఈరోజు అన్నిటికీ వేరే చెప్తున్నా నేను. అంటే నేను చెప్తానా, వాడు లోపల ఉండేవాడు చెప్తున్నాడు, వాడు చెప్తున్నాడు, నాకు మీకు ఆ జ్ఞానం నీకు అందిస్తున్నాడు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను చదువుకోలేదు కదా, ఏ విషయమో నాకు తెలుసు. ఈ మధ్యలో నేను చూస్తున్నాను, ఆ మధ్యలో ఉండేదానికి నేను చెప్తున్నాను, ఆ మధ్యలో వచ్చేదానికి చెప్తున్నాం. అంటే మీకు కనిపించేది నేనే, కానీ నాకు కనిపించేవాడు ఇంకోడు. మేము మీకు నేను కనిపించినా కానీ నాకు బాగా తెలుసు ఎవడు చెప్పిస్తున్నాడు అని. అందువల్ల నేను మోసపోయేదానికి అవకాశం లేదు. ఈరోజు అంటే మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. 17 రోజుల క్రితం అంటే పోయిన 18వ తేదీ, నెల 18వ తేదీ మోకాలు ఆపరేషన్ జరిగింది. అప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే, మీ సెంటిమెంట్ ఏమన్నదా పలానా టైంలో చేయించుకోవాలని అడిగినారు. అందరిని అడిగినట్టు అడిగినారు. మాకు ఏ సెంటిమెంట్ లేదా, మీరు ఎప్పుడు చేసినా పర్వాలేదో చెప్పాము. సరే ఆపరేషన్ థియేటర్ తీసుకున్నాక మత్తుమంది ఇస్తాము, నడుముల కంటే కిందికి పనిచేయదు, పైన అంతా జ్ఞాపకం ఉంటుంది. మీకు ఆపరేషన్ జరిగేటప్పుడు మీకు ఏమైనా ఇదే సాయిబాబా పాటలో లేదా ఆంజనేయుని పాటలో రావణ పాటలో సాయిబాబా పాటలో ఇట్లాంటివి ఏమైనా కావాలని చాలామంది అడుగుతుంటారు. మీకు ఏమన్నా కావాలా అంటే నాకు అవన్నీ ఏం అవసరం లేదో చెప్పాను. లేదా మీ ప్రసంగాలు ఏమన్నా వింటారా మీరు అని అడిగినారు. నేను చెప్పిన ప్రసంగాలు నేనే వింటావులే, నాకు ఎట్లా తెలుసు కానీ నాకేం వద్దులే అని చెప్పావు. ఊరికనే ఉంటారని చెప్పాము. వాళ్ళ పట్ల వాళ్ళు ముందే చెప్పినారు అనమాట. ఇది చాలా అంటే ఆర్టిస్ట్లోకి వస్తుందో ఎట్టట్లో అని వాళ్ళు అనుమానం చేశారనమాట. ఆయన నేను ఏం చేసినట్టు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నాను, నేనే వాళ్ళతో మాట్లాడుతున్నాను. అనస్థియా డాక్టర్ నా పక్కన నిలబడుకున్నాడు. వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు. ఊరిని ఏంటి మాట్లాడతావే, మీరు టెన్షన్ పడుతుంటారు, నేనే మాట్లాడతాను, ఏదో మాట్లాడని చెప్పి వాళ్ళు ఆపరేషన్ చేసి డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నారు. అనస్థియా డాక్టర్ ఖాళీగా ఉంటే ఆయనతో మాటలు పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. సరేలే, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు కొంత విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఎవరో వాళ్ళు ఏదో భయంతో దిగులతో ఉండిపోతారు కదా. ఆ దిగులు భయం ఏం లేదు, మామూలు ఉండిపోయినాం మేము. అది 2.5 గంటల సేపు ఆపరేషన్ అయిపోయింది. ఆ డాక్టర్ వాళ్ళు చాలా బాగా చేశారు. తర్వాత ఐసీకి పంపించారు. పంపించిన తర్వాత అక్కడ అది ఆ మత్తు దిగిపోయిన తర్వాత నొప్పి విపరీతంగా ఉంటుంది. అనే నాకు 9 గంటల వరకు విపరీతంగా నొప్పి ఉండేది. 7:30కు స్టార్ట్ అయింది. 9 గంటల వరకు చాలా విపరీతమైన బాధ, అనుభవించలేనటువంటి బాధ, పెద్ద భయంకరమైన బాధ. అంటే మేమేం చెప్పినామంటే క్షమాశీలత, క్షమించమని అడిగాము. ఏమండి, ఒకవేళ తప్పు చేసింటే శిక్ష తప్పదు నాకు, అటువంటి శిక్ష ఏదైనా ఉంటే ఇప్పుడు నాకు అనుభవానికి వచ్చింది, చేసుకునే పాపం ఏదైనా గత జన్మలో చేసుకునే పాపం ఏదైనా ఉంటే అనుభవానికి వచ్చింది, నీకు క్షమించే శక్తి నీకుంది, నువ్వు అధిపతివి, అధికారివి, ఈశ్వరుడు నువ్వు అంటే ఈశ్వరుడు అంటే అధిపతి. కాబట్టి నాకు క్షమించాలని నీకు ఇష్టమైతే క్షమించు అని అడిగినాము. అప్పుడు ఏం జరిగేది అంటే 9:30 ఆ ప్రాంతంలో, అంటే 10 గంటల ఆ ప్రాంతం లోపలనే సగానికి పైన నొప్పి తగ్గిపోయేది. తర్వాత తెల్లవారుజామున 3 గంటలకంతా ఏమాత్రం నొప్పి లేదు. మిగతా వాళ్ళు ఆపరేషన్ చేసుకున్నారు, బాధపడతారని డాక్టర్లు చెప్తున్నారు. మీకేం బాధ లేదని అడిగాడు అనమాట. మాకేం బాధ లేదు అని చెప్పాము. అంటే చాలామంది చాలా బాధపడతారు, మీరు బాధ లేదంటున్నారే అని అడిగినాడు. ఉంటే కదా చెప్పేది, నాకు లేదు అని చెప్పాము. వాళ్ళకి విచిత్రంగా కనిపించింది ఒక లెక్కలో. ఎందుకంటే చాలామంది బాధపడుతుంటారు, ఏదో బాధ లేదంటున్నాడు, సరే లేదు మరీ మంచిది అనుకున్నారు. మీకు మందులు అందరికంటే
సగానికి సగం తక్కువ ఇస్తున్నాము, మీరు బాధలు ఏంటున్నారు కాబట్టి అని చెప్పాను. సరే మంచిది లేని చెప్పాను. సరే అప్పటి నుండి ఇప్పుడు లేదు బాధ నాకు. పక్కన ఈ మందులు మాత్రలు వేసుకోవడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి, కానీ పక్కన నరాల నొప్పులు ఇవి బలహీనత ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆపరేషన్ చేసిన కండరాలు కోసినది, ఆ కుట్లు వేసినది కానీ ఎంతవరకు లేదు. లాస్ట్లో నేను 31st రోజు కుట్లిప్పుతున్నాడు డాక్టర్ హైదరాబాద్లో. అంటే పక్కన అడిగి నొప్పి లేదా అని, మాకేం లేదండి అనమాట. వాళ్ళంటే ఆ డాక్టర్ దగ్గర ఏమిటంటే మీది ఆర్మీ బాడీ నొప్పి లేదు అని చెప్పాను. అంటే వాళ్ళు అంటే ఆర్మీ బాడీ అనేది సంబంధం లేదు, కానీ దేవుని జ్ఞానం వలన మాకు క్షమాశీల జరిగింది నాకు అర్థమైంది. అంటే వాళ్ళు ఏమనుకున్నట్టు ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంది కాబట్టి నాకు బాధ లేదు అని అనుకున్నారు, కానీ ఇంకోటి ఏమి లేదు అనమాట. అంటే ఇట్లా ఒక్కొరికి ఒక రకంగా అర్థమవుతుంటుంది. నాకు అర్థమైంది అనమాట. నాకేమర్థమైంది, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏ బాధ లేదని అనుకోలేదు అనమాట. అంటే మనకు కలిగే బాధలు దేవుడు క్షమించినాడు. నాకొక్కరికే కాదు, మీకు కూడా ఆ అవకాశం ఉంది, క్షమించే అవకాశం ఉంది. అంటే మీరు అడగడం లేదు, నన్ను క్షమించమని అడగడం లేదు. అంటే క్షమించే ఆయన ఒకడు ఉన్నాడు మన శరీరంలో, మనకు అంత గుర్తింపు లేదు మనకు. అందుకని మీకు కొత్త విద్య నేర్పుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతెందుకు మీరు భగవద్గీత చదవండి. ప్రతి శ్లోకము శరీరం లోపల చెప్పారు, కానీ శరీరం బయటికి ఎక్కడా చెప్పలేదు. శరీరం లోపల ఉండే విధానమే చెప్పుకుంటూ వచ్చాం. మన శరీరం లోపల ఉండే విధానాన్ని చెప్పుకుంటూ వచ్చినప్పుడు శరీరంలో అధిపతి ఎవరని అక్కడ చెప్పి ఉన్నాం. శరీరంలో చిన్న ముక్క నువ్వు అని కూడా చెప్పాం మనం ఎవరనేది. నాకు తెలుసు శరీరంలో నేను చిన్న ముక్కను, నేను అనుభవించేదానికి కోసం కూడా శరీరంలో ఉన్నాను. ఏ అనుభవమైనా అనుభవించేది నా పని. కానీ అట్లనే అన్నీ అనుభవించాలని జ్ఞానం ఉంటే దేవుడు అగ్నిలో కట్టెలు కాలిపోయినట్టు కాలిపోతాయని చెప్పాడు కదా. సరే, ఇప్పుడు మన జ్ఞానం అనేది మనకు ఉపయోగపడిందా లేదా మీరు లెక్క చెప్పండి. ఎంత పెద్ద ఆపరేషన్ జరిగినా కానీ నా జ్ఞానం అనేది నాకు ఉపయోగపడింది కాబట్టి నాకు అందులో క్షమాశీల జరిగింది. అంటే కొంత అనుభవించినా కానీ చాలా మటుకు నాకు తగ్గిపోయింది, అది ధైర్యం వచ్చింది. అంటే ఇప్పుడు మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా? లేదు. యథార్థం తెలిసి మనల్ని మనం మోసం చేసుకోలేదు. దీనికి అధిపతి ఒకడు ఉన్నాడు, ఆయన ఏం చేసినా జరుగుతుంది కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు. ఎంత బాధనైనా కానీ నీ నుండి దూరం చేయగలడు. బైబిల్లో చెప్పలేదా నీ పాపాన్ని నేను క్షమిస్తానని? చెప్పలేదా? చెప్పండి. చెప్పాడు. మనకు నమ్మకం లేదు. ఖురాన్లో కూడా క్షమాశీలత కలిగినటువంటి వాడు దేవుడు, కరుణామయుడు, దయామయుడు అని ఉంది. చెప్పలేదు అంటే చెప్పండి ఎక్కడైనా కానీ. ముస్లింలు ఏమన్నా ఆ మాట చెప్పగలరా? లేదు. ప్రతిదీ ఒప్పుకొని తీరాల్సింది. ఖురాన్లో చెప్పారు, బైబిల్లో చెప్పారు, భగవద్గీతలో అగ్ని యందు కట్టెలు కాలిపోయినట్లు నీ కర్మలు దహించబడతాయి అని చెప్పారు. కర్మలు అంటే నువ్వు అనుభవించేది దహించబడతాయి అని చెప్పారు. దేవుడు చెప్పాడు, కానీ దేవుని మాట మీద మనకు పూర్తి నమ్మకం లేదు. మనుషులు చెప్పేటువంటి వింటాం మనం. మనుషులు ఏం చెప్పినా కానీ మా గురువుగారు చెప్పారంటాం, లేదా మా మత పెద్దలు చెప్పారంటాం, మా వాళ్ళు ఎట్లా చెప్పారు ఇదే చేయమని చెప్పారంటాం, మా వాళ్ళు అందరూ ఎట్లా చెప్తే అట్లా వింటామని అంటారు. ఈ రకంగా మనుషులు చెప్పిన మాటలు వింటున్నారు. వినడం లేదా చెప్పండి? వింటున్నారు. మత పెద్దలని ఇతరస్తులు, గురువులని హిందువులు ఈ రకంగా మనుషులు చెప్పినట్టు వింటూ పోతున్నారు, కానీ దేవుడు దైవ గ్రంథంలో చెప్పినట్టు వినడం లేదు. దైవ గ్రంథంలో చెప్పిన ప్రకారం వింటే మీ కర్మలు తీసివేయబడతాయి. సరే, ఇప్పుడు మనం మోక్షము అంటే నువ్వు లేకుండా పోయేటువంటి విధానము, తిరిగి భూమి మీద పుట్టుకోకుండా ఉండేటువంటి విధానము, అది సంపూర్ణంగా దొరికేంత వరకు భూమి మీద పుట్టాల్సిందే. పోయి గత జన్మల్లో మనం ఎక్కడున్నామో మన జ్ఞాపకం లేదు, కానీ
ఈ భూమి మీదనే ఎక్కడో చోట ఉంటాము. అక్కడ ఏదో రామాయణం మనకు ఉంటుంది. ఈ రామాయణమే మొట్టమొదటి ఉంటుండే రామాయణం మనకు ఉంది. ఆ రాముని కాలంలో రావణ బ్రహ్మ పక్క రాక్షసులుగానో లేకపోతే రాముని పక్క వానరులుగానో ఎక్కడో పక్క నిలబడి యుద్ధం చేసింటాం. ఆ పక్క ఈ పక్క పర్వది మనం కొట్లాడుకుంటాం. ఆడబోడి ఈడబోడి ఈడబోడి ఆడబోడి ఈడబోడి ఈరోజు మనం ఇక్కడ వచ్చి ఇప్పుడు ప్రెసిడెంట్ అయినాం. ఇక్కడ ఏమనుంది, నేను ఫలానా పేరు నాది, ఫలానా పని నాది, ఫలానా మతం నాది అని మీరు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఉన్నంతవరకు ఈ మతము, ఈ పేరు, ఇవి చనిపోయిన తర్వాత ఏమవుతుంది ఏమాత్రం తెలియదు, జ్ఞాపకం ఉండదు. మన తర్వాత ఎక్కడ పుడతాం మనకు తెలియదు. సరే, ఇంతకుముందు ఇప్పుడు నీకు 60 సంవత్సరాలు వయసు అనుకుందాం. ఇంతకుముందు 80 సంవత్సరాల క్రితం లేవా నువ్వు? నేను పుట్టినది 60 సంవత్సరాలే. అంతకుముందు 20 సంవత్సరాలు అంతకుముందు గతంలో ఉంటావు అప్పుడు కూడా. కానీ అప్పుడు ఎవరేంటి తెలియదు. అప్పుడు ముస్లింలుగా ఉన్నావు, హిందువుగా ఉన్నావు, క్రైస్తవులుగా ఉన్నావు, నీకే తెలియదు. ఇప్పుడు మనం ఏదో మతంలో ఉండి ఆ మతాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఆ రోజు ఇంకో మతం ఉంటాం మనం. ఆ రోజు ఇవి విషయం తెలియదు కాబట్టి మనం ఈరోజు ఏమనుకుంటున్నాము, ఈరోజు ఉన్నదే మనం చెప్పుకుంటున్నాం, నేను ఫలానా అని. కానీ ఈ ఫలానా అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అశాశ్వతము. శాశ్వతంగా ఉండేవాడు ఒకడు ఉన్నాడు, వాడే దేవుడు. నీ శరీరంలో నువ్వు ఉన్నావు, దేవుడు ఉన్నాడు. నీ శరీరంలో దేవుడు లేడు అని అనుకోవద్దండి. దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు అంటే పలానా దేవుడు అని మనం చెప్పలేం. కానీ 3 మార్లు ఆటంకం మనకు. మీరేమన్నా మనం తిట్టుకుంటున్నారా, మన మీకు ఏంటో లేని పని అని చెప్తున్నారని మాకు అర్థం మీద చెప్పలేదు అని. మేము ఇన్ని రోజులు వస్తే మాకు ఉపదేశం వెళ్ళాలని కొంతమంది వెళ్ళిపోతే, కొంతమంది దర్శనం కాకుండా ఏమైనా దాచిపెట్టుకున్నాడు. కొంతమంది అంటే కొంతమంది రకరకాలుగా చెప్పుకుంటున్నారు, మమ్మల్ని గురించి చెడ్డగా చెప్పుకుంటుంటారు. అందుకే ఈ కరెంట్ పోతుంది మీకు. మేము చెప్పేది జ్ఞానము, మీకు కావాల్సింది కూడా జ్ఞానమే. కనపస్తే మోసాలు చేస్తారు మనుషులు, అంతే కదా. కనపడకుంటే మోసం చేసిన అవకాశమే లేదు. నీకు నేను, నాకు నువ్వు సంబంధం పడితే నేనేమైనా మోసం మాటలు చెప్పొచ్చు, ఏమైనా మోసం చేయొచ్చా? అటువంటి అవకాశం లేకుండా నేను కనపడకుండా మోసం చేసేందుకు అవకాశమే లేదు. అయినా మోసం చేస్తారు అని చాలామంది చెప్పుకుంటారు. దొంగస్వాముల లిస్టులు ఉంది, మేము తయారు చేసినాము, ఈయన కూడా ఒక దొంగస్వామి అంటున్నాడు. మన మంచి స్వాములు ఎట్టుంటారు దేశంలో నాకు అర్థం కాలేదు. ఒకటి ఏమంటున్నాడంటే, నేను పత్రిక పెట్టాను, మేము నెల పత్రికలో సమాచార పత్రిక వేస్తున్నాను, ఈ దొంగస్వాముల లిస్టు అంతా వేస్తున్నాము, ఎవరెవరు ఏం చేసేది అని ఆయన అంటున్నాడు. అట్లాగనే ఈయన ప్రబోధాన స్వామి గుట్టు రట్టు చెప్తాడన్నాడు. అంటే వాడే గుట్టు రట్టు చెప్తాడు. నేను మనుషులతో మాట్లాడుతుంటానో, లేకపోతే ఏమన్నా అడిగి ఇప్పించుకుంటాంటానో, లేకపోతే ఇంకోటి అయితే ఏమైనా చేసుకోవచ్చు. మళ్ళీ అంటే సరే నేనే దొంగస్వామి అయితే ప్రపంచంలో మంచి స్వామి ఎట్టుంటాడు, నాకు అర్థమే లేదు. ఇంకా అట్లా వాళ్ళు కూడా ఉండాలి ఈ కాలంలో. కానీ ఎవరు ఎట్లా పోతే ఊరికి వాళ్ళ భావం వాళ్ళకు ఉంటుంది, ఎవరి భావం వాళ్ళకు ఉంటుంది. కానీ మా గీతలు దాటకుండా మేమేం చెప్తున్నామంటే జ్ఞానాన్నే అందివ్వాలా అని మేము కోరుకుంటున్నాము. అదే మీకు ప్రయత్నం చేస్తున్నాము. చెప్తున్న ఈ నెల మీకు గ్రంథం అందించలేనందుకు కొంత బాధైనా బాధున్నా కానీ చేసేది నేను కాదు కదా, చేసేది దేవుడే కదా. సరే, అది మన ఆయనే చేస్తాడు, ఆయనే అందిస్తాడు, మనకేం సంబంధం లేదు. కానీ చెప్పేవాడు నేను కాదు అనే భావంతో ఇప్పుడు కూడా ఉన్నాను నేను. తర్వాత మీకు రాబోయే నెలలో వచ్చే గ్రంథాలు కూడా మీకు మంచిగా అందాలని, అందులో కొత్త కొత్త రహస్యాలు మీకు దొరకాలని నేను కోరుకుంటూ నేను ఇదే పనిని సాగిస్తున్నాను. ఇప్పటికి 3 తూర్ల కరెంటు పోవడం జరిగింది, ఆటంకం కలగడం జరిగింది. 4వ తూరు పోతే ఆపేస్తాం, ఇంకా చాలు. ఇది బలవంతంగా చెప్పిన విద్యున్నట్టుంది. ఇది అట్లా కాకుండా ఇది పోకూడదు, మీరు వినాలని కోరుకుంటున్నాము. సరే, ఇప్పుడు మనం ఏం చెప్పినాము, మోక్షము
మోసము అని. మోసం చేసేదానికి అంటే మీకు మోసం అనేది తెలుసు, దేశంలో ఎంతోమంది మోసం చేస్తుంటారు అనేది కూడా తెలుసు. సరే, మనం అటువంటి మోసం జోలికి పోలేదు. ఎందుకంటే నేనే మోసం చేసుకుని ఈ జన్మకు వచ్చినాను, ఇంకోటి మోసం చేసి ఇంక మళ్ళీ పనికి మళ్ళీ అవుతాను, కాబట్టి దూరంగా ఉండేది మంచిది అనుకున్నాం మేము. ఇంకోటి మోసం చేయాలని ఎప్పుడు అనుకోలేదు. చేసేవాడిని కూడా నువ్వు కాదు, ఒకవేళ చేసినా కానీ చేసేవాడిని నేను కాదు అనే భావమే నాకుంది. దేవుడు ఏం చేశాడు? కదలకుండా మెదలకుండా నువ్వు జ్ఞానం చెప్పు అని నన్ను ఆర్డర్ ఇచ్చాడు. ఆయన ఆజ్ఞ ప్రకారమే నేను ఒక చోటు ఉండి మీకు జ్ఞానాన్ని అందిస్తున్నాను. నేను చాలా చోట్ల చెప్పాను, మీకు కావాల్సింది జ్ఞానము, మీరు జ్ఞానం కోసం రండి. లేదు దేవుని సేవ చేసుకుంటే చేసుకోండి, మీ చేత మీరు చేసుకోండి, నా చేత నేను చేస్తున్నాను. నేను ఆ వ్యాపారము ఏంటో పెట్టుకునే దేవుడు నాకు కల్పించాడు, అన్ని ఏసంగంలో పెట్టాడు, దాంట్లో పోవాలా దీంట్లో పోవాలా ఏదో దాంట్లో వచ్చిన ఆధిక మొత్తం మీరు దీనికి పెట్టి చేస్తున్నాము. మీరు చేయాలనుకున్నారు, మీరు పాల్గొనండి. మేము ఒకటే చెప్పాం, మీరు దేవుని సేవ చేయాలనుకుంటే జ్ఞాన ప్రచారం చేయండి, అది దేవుని సేవ అని చెప్పాం. మీకు వేరేది ఏమీ చెప్పలేదు, నేను మంచి పని చెప్పలేదు, ఇంకా వేరేది ఏం చెప్పలేదు కదా. సరే, మీరు అది మాకు సంతోషం. చాలామంది ఆ పని చేస్తున్నారు, అది పూర్తి మొట్టమొదటిగా దేవుని సేవ అవుతుంది. ఇతరుల జ్ఞానం చెప్పడము చాలా మంచి పని చేస్తున్నాను, మాకు సంతృప్తిగా ఉంది. మీరు ఆ రకంగా చేస్తే నేను ఇంకో రకంగా చేస్తాను. మీరు జ్ఞాన ప్రచారం, నేను ఇక్కడ రాసిన గ్రంథాలు మీరు జ్ఞాన ప్రచారం చేస్తే మీకు జ్ఞానాన్ని అందించే పని నేను చేయాలనుకున్నాము. అది దేవుడు ఏమందిస్తే అది మధ్యవర్తిగా నేను మీకు అందిస్తున్నాను తప్ప స్వయంగా నేను ఏది చెప్పలేదు, ఏది రాయలేదు. కానీ కొంతమంది మూర్ఖంగా ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా మీరు అక్కడ పోతున్నారు, చెడిపోతున్నారని హేళన చేసేవాళ్ళు ఉంటారు. సరే, ఇక్కడికి వచ్చి కూడా మీరు ఏమైనా చెడిపోయారా మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి, వాళ్ళని ప్రశ్నించండి. మేమేమైనా మతం మారినామా లేదా ఇంకోట అని ప్రశ్నించండి. ఇక్కడికి పోయి ఇది హిందూ సమాజంలో ఉండి హిందూ మతస్థు అంటే హిందూ మతానికి సంబంధించిన ఒక ఆశ్రమానికి పోయి మేము బైబిల్ చదువుతున్నాము అక్కడ అని చూపించండి ఆ వీడియో. మేము బైబిల్ చదువుతున్నాం చూడండి, బైబిల్ చెప్తున్నాం చూడండి అని. తర్వాత ఇక్కడ కూడా వచ్చి ఖురాన్ చదువుతున్నామని మేము ముస్లింలు చెప్పండి. ఇక్కడ చెడిపోయేది ఏమీ లేదు. సరే, ఇప్పుడు మనం ఈరోజు అంశాన్ని గురించి చెప్పుకుంటే, మోక్షము అంటే మనం లేకుండా పోవడము, మోసం అంటే మనం ఉండడము చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మనం మోసపోయి మనం మోసం చేసుకొని ఇక్కడ ఉన్నాము. అదే ఇది మనం ఒక రకమైన మోసంలో మనం పొరపాటు పడిపోయి మనం మోసం చేసుకున్నాం. సరే, ఈ సమాజంలో బ్రతుకుతూ మనం మోసం చేసుకొని ప్రపంచంలో కష్టకాలు అంటే పాపుణ్యాలు సంపాదించుకుంటూ వాటిని అనుభవిస్తూ తిరిగి మనం బ్రతుకుతున్నాము. అదే పెద్ద మోసం అయిపోయింది మనకు. ఆ అంతటితో ఆగకుండా మనం ఏం చేస్తున్నామంటే మనం మోసపోవడమే కాకుండా ఇతరులు కూడా మోసం చేస్తున్నాము. 10 రూపాయలు డబ్బులు ఇప్పించుకుంటాము, ఓ 10 రోజులు పోయిన తర్వాత నువ్వు నాకెప్పుడు ఇచ్చినా ఉంటాం, నాకు ఉండిపోతుంది 10 రూపాయలు. ఒక మాట చెప్తే ఏమవుతుంది, నువ్వు ఇలాగంటే వాడే చేస్తున్నావు మూసుకుపోతాడు, ఇంకా వాడేమో అడగలేడు. కాబట్టి అది ఒక రకం మోసం. అంటే మనం చేసుకుని మోసం కాకుండా ఇతరులను కూడా మనం మోసం చేస్తున్నాం. అంటే మనం జన్మల్లోకి నెట్టుకోవడం కాకుండా ఇతరుల పాపాన్ని కూడా మనం నెత్తినేసుకొని మళ్ళా జన్మల్లోకి నెట్టుకుంటున్నాం మనం. ఈ రకంగా మోసాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. మీకు ఒక ప్రసంగంలో చెప్పినాం, దేశం మోసం అని. దేశం మొత్తం మోసంగానే ఉంది చెప్పేవారన్నమాట. దేహము మోహము అని కూడా చెప్పాం. దేహం అనేది ఎప్పుడు మోహంతో కూడుకుని ఉంటుంది, దేశం అనేది ఎప్పుడు మోసంతో కూడుకుని ఉంటుంది. ఒకరినొకరు మోసం చేయాలనే చూస్తుంటారు ఉదయం లేచినప్పటి నుండి. ఇది జరుగుతూ ఉంది అని అంటే అది వాస్తవమే. కానీ ముందు నేను నువ్వు మోసం చేసుకొని ఇతరులు కూడా మోసం చేస్తున్నావు, ఇంకా లేనిపోని పాపన్నత నెత్తిన వేసుకుంటున్నావు. సరే, ఇప్పుడు ఒక వ్యక్తి బాగా పాట పాడుతున్నాడు,
అంటే మనం జనరల్గా చెప్పుకుందాం. ఆ వ్యక్తి ఏమనుకుంటా అంటే నేను బాగా పాటలు పాడుతున్నాను, చాలామంది కంటే నా గొంతు బాగా, నేను మంచి గాయకుణ్ణి అనుకుంటా, నేను స్టేట్లో గాయకుణ్ణి, నేను దేశం మొత్తంలో గాయకుణ్ణి అనుకుంటున్నాను. ఇంకో వ్యక్తి ఏమనుకుంటాడంటే వారి పనిలో వాడి నైపుణ్యత ఉంటుంది. ఆ నైపుణ్యత ఎవరిది? దేవుడిచ్చి చేపించేది ఆ నైపుణ్యత. ఆ నైపుణ్యత అంతా నాదే, ఏరే వాళ్ళకి నైపుణ్యత లేదు, నాలో ఆ నైపుణ్యత ఉంది, నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాను. అంటే వాడు అప్పుడు ఏమనుకుంటాడు, తను నన్ను మోసం చేసేది కాకుండా ఇతరులు చెప్తున్నాను, నాతో పాటు నేను నా అంత నైపుణ్యత ఉంటే వాడు ఎవడు లేడు, మేము బాగా పనిచేస్తున్నాము అని. ఈ రకంగా ఒక పనిలో ఉండే నైపుణ్యతను వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, ఒకవేళ దేవుడు దైవం అనేది కొంత ఉన్నా కానీ నేను చేసే పని నేను చేస్తాను, అవసరం దేవుడు ఉన్నాడు అంటారు. అంటే పనేమో నేను చేస్తున్నాను, ఫలితం దేవుడికి వదిలిపెట్టేస్తాము అంటారు. పనే నీది కాకపోతే ఫలితం కదా అట్టుంది దేవుడికి. మోడీ పనే నీది కాదు అని మనం చెప్తున్నాం, ఫలితం దేవుడు ఇస్తాడు, పని మనది అంటున్నారు అనమాట. మనం ఏమంటున్నాం అంటే నాయన పని కూడా నీది కాదు, ఫలితం కూడా నీది కాదు, ఏది నీది కాదు, నువ్వు పని మళ్ళా నాది, ఫలితం దేవుడిది అనడం పెద్ద పొరపాటు అంటున్నాం. ఇది చాలా మందికి అంటే చెప్పుకుంటున్నాను అనమాట. ఇట్లా మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు నీ పని నువ్వేం చేస్తున్నావో ఆ పనిని నువ్వు చేస్తూ ఏమనుకుంటున్నావు దీంట్లో నైపుణ్యత నాకు ఉంది, ఇతరుల కంటే నేను మేలు అనుకుంటున్నాను. అంటే ఇతరుల కంటే నువ్వు మేలు అంటే నువ్వు చేస్తున్నావు కదా లెక్క, కానీ నువ్వు ఆ పని నువ్వు చేయడం లేదు అని బైబిల్లో యేసు హెచ్చరించినాడు, ఖురాన్లో జిబ్రాయిల్ హెచ్చరించాడు, తర్వాత భగవద్గీతలో కృష్ణుడు చెప్పడం జరిగింది. మనం మళ్ళా ఎందుకు ఎన్ని రకాలుగా మన దైవ గ్రంథాల్లో ఉన్నా కానీ మనం ఎందుకు ఈ పొరపాటు పడుతున్నాము అని అంటే అజ్ఞానము. అజ్ఞానం అనేది ఏం చేస్తుందంటే మనను మాయలేకి నెట్టేసి గుణాల మధ్యలో నివసింపజేస్తూ ఆ గుణాల ప్రభావం వల్ల నువ్వు నేనే అని భావాన్ని నీకు వచ్చేటట్టు చేస్తున్నాను. మన శరీరంలో కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు, ఇట్లా అనేక రకాల భాగాలు ఉన్నట్టే అహము అనేది కూడా ఒక భాగం ఉంది మన శరీరంలో. కన్ను చూసినట్టు, చెవినట్టు, చెయ్యి పని చేసినట్టు అహం అనేది ఏం చేస్తుందంటే నేను అనే భావాన్ని తెచ్చిపెడుతుంది, నేనే చేస్తున్నానన్న భావాన్ని అహము తెచ్చిపెడుతుంది. అది హిందువులకైనా కానీ అంతే, ముస్లింలకైనా అంతే, క్రైస్తవులకైనా అంతే. నేనని భావాన్ని తెచ్చిపెట్టేది అహము. ఈ భావాన్ని నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి అంటే మన శరీరంలోనే మన పక్కలోనే దేవుడు అనేవాడు ఉన్నాడు, పెద్దోడు, మనకంటే పెద్దోడు దేవుడు ఉన్నాడు అనేటువంటి జ్ఞాపకాన్ని మనం తెచ్చుకోవాలి. ఎవరున్నారు మన శరీరంలో? నువ్వు ఉన్నావు, నువ్వు చిన్న రవంతవే, నీ శరీరంలోనే దేవుడు కూడా ఉన్నాడు. అందువల్లే నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించుము అని బైబిల్లో కూడా ఒక చోట చెప్పారు. ఆ అధ్యాయం నాకు జ్ఞాపకం లేదు, కానీ మీరు బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళు, పాస్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తే మాకు అర్థమవుతుంది, మిగతాలు కూడా తెలుస్తుంది, వీలైతే చెప్పండి. మత్తయి సువార్త అనుకుంటాం బహుశా. సరే, ఇప్పుడు అక్కడ ఏమైంది, పొరుగువాడిని ప్రేమించుము అని ఉంది. ఇక్కడ పొరుగువాడిని ప్రేమించుము అంటే మనం అంతర్గతంగా ఉండేటువంటి దేవుడు జ్ఞానం చెప్తే బయట ఇంకోటి పక్కింటి ప్రేమించాలని మనం అనుకుంటాం. ఇప్పుడు మనం పొరుగువాడిని ప్రేమించుంటే పొరుగువాడు ఎటువంటి వాడిని కానీ వాడిని ప్రేమించు అనే భావం మనకు వస్తూ ఉంది. కానీ చాలామంది అల్లే చెప్పుకుంటున్నారు, కానీ నీ శరీరంలో నీ పక్కనే నీ పొరుగువాడిన వాడు దేవుడు ఉన్నాడు అనే భావం మనకు రావడం లేదు. ఎప్పుడైతే ఆ భావం వచ్చిందో ఆ వాక్యానికి విలువ ఉంటుంది, ఎప్పుడైతే బయట భావం వచ్చిందో ఆ వాక్యానికి విలువ లేకుండా పోతుంది. పొరుగువాడు దొంగోడు, లేకపోతే ఇంకోడో వేరేవాడు, వాడు అసాంఘిక కార్యకలాపాలు చేసేవాడైతే వాడిని ప్రేమించినా కానీ మనం అటువంటి వాళ్ళం అవుతాం. కానీ
మనం మంచోళ్ళుగా మారేదానికి అవకాశం ఉండదు. అందువల్ల నువ్వు ఈ వాక్యాన్ని నువ్వు గొప్పగా తీసుకొని పొరుగు వాళ్ళని ప్రేమించుకుంటే నీలోనే దేవుడు కూడా ఉన్నాడని భావాన్ని నువ్వు తెచ్చిపెట్టుకో. ఆయనే నీ శరీరంలో ప్రతి పని చేపిస్తున్నాడని తెచ్చిపెట్టుకో. అది దేవుడు నీ శరీరంలో ఉన్నాడు అని దానికి గుర్తుగా సాక్ష్యంగా ఈ వాక్యం చెప్పబడింది. నీ దేవుణ్ణే నువ్వు ప్రేమించు, ఇతరులను ప్రేమించొద్దు అనేటువంటి వాక్యం కూడా ఇందులో గట్టిగా చెప్పబడింది. నీకు తోడు ఎవరు? దేవుడు. నువ్వు ఆ దేవుణ్ణే నువ్వు ప్రేమించు, ఆ దేవుణ్ణే నువ్వు కోరుకో, ఏ దేవుణ్ణే నువ్వు క్షమాపించాడు. ఆయన తప్ప నీకు ఏదేవాడు క్షమాపించి పెట్టేవాడు ఎవడూ లేడు అని ఖురాన్లో కూడా చెప్పబడింది. అందువల్ల మేము ఇదే విషయాన్ని మేము చెప్తున్నాం. మరి మోక్షము అనేది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, ఇప్పుడు మనం మోసపోయి ఉన్నాము అని అర్థం అయి తీరలేదు. ఎందుకు మోక్షం లేదు మనకు అని మనం అనుకుంటే, మనకు మోక్షం ఎందుకు లేదు? మనం మోసపోయినాం కాబట్టి మనకు మోక్షం లేదు. అంతేకాకుండా మనము ఇతరులను మోసం చేస్తున్నాం కాబట్టి అట్లా కూడా లేదు. ఇతరులతో సంబంధం ఏర్పరచుకొని నా ఎందుకు నేను పెద్ద, వాడితో వాడు పెద్ద, ప్రపంచంలో మనం అందరం పెద్దలమే అని అనుకుంటున్నాము. సరే, ఈరోజు మనం ఏమన్నా ఏదో కింద స్థాయిలో ఉన్నాము, మనకి ఏం పెద్ద జ్ఞానం తెలుదులే అనుకుంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు మరీ అజ్ఞానంలో ఉంటారు. ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు వాళ్ళు చూస్తే ఏ ఆర్డర్ అయితే జరుగుతుంది, నా చేతిలో ఉంది అధికారం అని వాళ్ళు పూర్తి అహం ఉంటుంది. మనకు అంత పెద్దగా లేకునే కానీ మనకు చిన్నగా ఉంటుంది. మన స్తోమత కొద్ది మనకు, వాళ్ళ స్తోమత కొద్ది వాళ్ళకు ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమైనా అంత పెద్ద సీట్లో ఉండే జ్ఞానం ఉందే వాళ్ళకంటే జ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు. మనకన్నా టైం దొరుకుతుంది, అంతవరకు వచ్చి జ్ఞానం తెలుసుకునే అవకాశం ఉంది. గంట 2 గంటలు వాళ్ళకి అటువంటి అవకాశం కూడా లేకుండా చేసి దేవుడు ఏం చేశాడంటే పెద్ద పెద్ద పనులు నీకు ఇచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద పనులు పెట్టేవాళ్ళకు. అందువల్ల వాళ్ళకి అటువంటి అవకాశమే లేదు. మనమే అంత ఇంత పుణ్యం చేసిన వాళ్ళము, దేవుని జ్ఞానం తెలుసుకునేందుకు అవకాశం ఉంది కొద్దిగా మనకు. మీరు చిన్న విషయం ఏమని, నువ్వు అనేవాడిని ఉన్నావు నీ శరీరంలోనే, తర్వాత దేవుడు అనేవాడు కూడా నీ శరీరంలోనే ఉన్నాడు. నువ్వు అనేవాడిని బాధపడుతున్నావు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు అనేవాడిని కదిలి పని చేస్తున్నావు, దేవుడు చేపిస్తున్నాడు. నువ్వు అటువంటిప్పుడు ఆ దేవుడిని నువ్వు ఎందుకు కోరుకోకూడదు? ఎందుకు క్షమాపించి అడగకూడదు? అడగచ్చు. క్షమించేవాడు నేను అని దయామయని కరుణామయని ఖురాన్లో చెప్పారు. క్షమిస్తానని బైబిల్లో చెప్పాడు. కర్మను దహించినట్టు దహించి వేస్తాను అని, కట్టెలు దహించినట్టు దహించి వేస్తాను కర్మలని భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి నాకు ఆపరేషన్ చేయడం క్షమాశీలత అడిగాను, నాకు ఆ బాధ లేకుండా పోయింది. నేను పోతూనే నా దేవుని గురించి నేను చింతించాను తప్ప మనుషుల గురించి నేను చింతించలేదు. అంటే మరి నువ్వు ఏదో గొప్పవాడివని మేము మీ దగ్గరికి వచ్చినాం కదా అని మీరు ప్రశ్న అడగచ్చు. ఎందుకు అట్లా అనుకోవాలి మీరు? నేను గొప్పవాడని నాకుగా నేను గొప్పవాడు అనుకోలేదు, మీరుగా గొప్పవాడని మీరు ఎందుకు అనుకోవాలా? నేను చెప్తున్నాను, మీరు వచ్చి నమస్కారం చేస్తే అయ్యా నాకు నమస్కారం చేయొద్దు, మీరు నమస్కారం చేయాల్సిన దేవుణ్ణి నాకు తెలిసిన జ్ఞానం నీకు చెప్తున్నా కానీ ఇంకొకరికి నేనేం చెప్పలేదు. అసలు మీకు నమస్కారం చేస్తాననే ఉద్దేశంతోనే నేను ఎవరికి కనిపించుకోకుండా ఉన్నాను. ఎవరన్నా ఏమన్నా అవసరం వచ్చి పిలిచి మాట్లాడుకుంటేవాడు మొత్తం వచ్చి నమస్కారం చేస్తాడు. అందువల్ల ఆ నమస్కారం చేయడం మంచిది కానీ మొట్టమొదటి హెచ్చరిస్తున్నాను. అంటే నన్ను నేను మర్చిపోకుండా నేనేం చెప్తున్నాను, మిమ్మల్ని మీరు మర్చిపోవద్దండి, మీరు దేవుణ్ణే నమస్కరించండి, నన్ను నమస్కారం చేయొద్దండి అని కూడా చెప్తున్నాను. ఈ విధంగా మీరు చిన్న సమస్య, పెద్ద జ్ఞానమేం కాదు, ఏదో గుడికి పోయి అష్టస్తోత్రాలు చదవాలంటే ఒకవేళ జ్ఞాపకం ఉండాలని మీరు జ్ఞాపకం పెట్టుకొని కంఠపాఠం చేసుకొని పోయి చదివే పని కూడా కాదు. లేకపోతే ఇంకోటి అనేది ఏం లేదు. డబ్బులు ఖర్చు పెట్టి తీర్థయాత్రలు చేసే పని లేదు. ఏ బాధపడాల్సిన పని లేదు. బుద్ధి చేత గ్రహించుకొని కొద్దిగా అర్థం చేసుకుంటే నువ్వు నీ శరీరంలోనే దేవుడు ఉన్నాడు, ఆయనే నీకు నైపుణ్యత కలిగజేస్తున్నాడు.
ఈరోజు నేను జ్ఞానం చెప్తున్నాను, ఈరోజు నేను బుక్కులు రాస్తున్నాను. నేను రాసిన ప్రతి బుక్కులోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేకతే కాకుండా, జ్ఞానం యొక్క ప్రత్యేకతే కాకుండా, రహస్యమే కాకుండా ఆ బుక్కులో శక్తి కూడా ఉంటుంది. చానతులు చెప్పే మాట. మరి ఆ శక్తి అంతా ఎట్లా వచ్చింది? మనిషి వల్ల వచ్చినటువంటిది కాదు. నా వల్ల ఏమాత్రము అది రాలేదు. నాకు తెలుసు నా వల్ల ఏమి రాలేదని. అది దేవుడు ప్రత్యేకత వల్ల అది వచ్చింది అని తెలుసు. మరి మీరు రాసిన పుస్తకాలే కదని మీరు వాళ్ళు అడగచ్చు. నేను రాసిన పుస్తకాలే కాదని చెప్పలేదు, కానీ మీకు నేను రాసినట్టు, నాకు ఇంకొకరు రాసినట్టు, అది మీకు తెలుసు. బాగా అర్థం చేసుకుంటే అది మీరు అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఒకప్పుడు 40 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రితం నేను ఇంతకుముందు నేను కృతజ్ఞతలు రాశాను, నా పరిస్థితి ఎటువంటిది అని. అంటే ఏ స్తోమత లేనటువంటి వారు నేను అని పెద్దలు ఆ రకంగా చేసి పెట్టారు. నేను అంటే యుక్త వయసు వచ్చేసరికి నా దగ్గర ఏ స్తోమత లేదు. ఆ రోజు చెప్పుకున్నా ఈరోజు కూడా చెప్తున్నాను, రహస్యం ఏమీ లేదు, ఉన్న విషయం చెప్తున్నాను కదా, సత్యమే చెప్పినది. మళ్ళీ ఆ రోజు కొంతమంది ఏంటంటే ఈయన చాలా తెలివైనడు, ప్రపంచ జ్ఞానం బాగుంది, లాటరీ టికెట్ అడిగితే చెప్తాడు, ఆయన ఏ నెంబర్ వేసుకోవాలంటే చెప్తాడు, ఆ నెంబర్ వేసుకుంటే మనకు ఆ లాటరీ తగులుతా డబ్బులు వస్తాయని నా దగ్గరికి 60-70 మంది వచ్చేవాళ్ళు. అంటే నేను పెద్ద గురువు మాదిరి ఏదో జ్ఞానం చెప్పినట్టు వచ్చేవాళ్ళు అంతే. ఎంటబడి నాకు ఏమి తెలియదని చెప్పినా కానీ లేదు 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 మీరు చెప్పండి, మీరు ఎట్లా మీరు ఎందుకంటే చేస్తారు, మీ డబ్బులే మీయడం లేదు కదా మాకు, మేము ఎవరో లాటరీ టికెట్ వాళ్ళు ఇస్తారు కదా మాకు, కాబట్టి మీరు చెప్పండి ఎట్లా కూడా వేసుకుంటామంటే వీళ్ళతో మాకు సంబంధం లేకుండా చేసుకోవాలి, వీళ్ళు మా దగ్గర రాకుండా చేసుకోవాలా, వీళ్ళని ఎట్లయితే బాగుంటుందని ఏదో తప్పున మరి చెప్తే డబ్బులు పోగొట్టుకుంటే ఏదో మా దగ్గర రారు నేనేం చెప్పినానంటే ఏదో నోటుకు వచ్చింది ఏదో ఒకటి చెప్పి పంపిస్తే అది కరెక్ట్గా అదే రావడము, వాళ్ళు డబ్బులు రావడం జరుగుతూ ఉండేది. ఇదేది రామాయణం. మన దగ్గర 5 పైసలు లేదు, వాళ్ళేమో చూస్తున్నారంటే లక్షలు వేలు గడిస్తున్నారు. మనం చెప్పిన దాన్ని బట్టి మనం వేసుకుంటే పిడవలేదు, మనం వేస్తే మాత్రం మనకు పోతుంది, వాళ్ళకు పోతుంది. వాళ్ళకి ఏమవుతుంది, డబ్బులు రాలేదు. మరి నేను చెప్తే వాళ్ళకి రావడమేమి, నేను వేసుకుంటే నాకు పోవడమేమి అంటే వాడు చెప్పినాడు ఏదేవాడు, నాకు చెప్పిన ఇటు చెప్పినాడు, వాళ్ళు చెప్పినాడు అటు చెప్పినాడు. ఎవరు చెప్పుకుంటే నేను కొన్ని వేసుకుంటే బాగుంటుంది, కొన్ని వేసుకున్నామనుకో 5 పైసలు రావు డబ్బులు, వాళ్ళకి పోతే వాళ్ళని చెప్తే వాళ్ళకి దండికి డబ్బులు వస్తాయి. అంటే లోపలికి ఉండాలని ఆ రోజే నాకు ఎరుక. ఇది దీన్ని బట్టి చూసి ప్రపంచం అనుభవం ఇది. ఆ అనుభవం ప్రకారం లెక్కేసుకుని చూస్తే ఈరోజు అంతే, ఆ రోజు అంతే. అజ్ఞానం చెప్పేవాడు వాడే, జ్ఞానం చెప్పేవాడు వాడే, మంచి పని చేయించేవాడు వాడే, చెడు పని చేయించేవాడు కూడా వాడే. మళ్ళీ దేవుడు అయితే ఇటు చేపిస్తాడంటే దేవుడు చెప్పి మళ్ళీ ఇంకోటి ఉంటాడు మధ్యలో చెప్పించడానికి ఎవడు లేడు అనమాట. కాబట్టి ఏది చేసినా నీకు సంబంధం లేదు. అలాగే యుద్ధం చేసి వాడిని సంపాలా అనేది చెడ్డ పని అని నువ్వు అనుకుంటే ఆ చెడ్డ పని కూడా నువ్వు చేయలేదు నాయన అని అర్జునుడు చెప్పాడు ఆ రోజు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకొని, అంటే ఇది మోక్షం కావాలంటే ఏం చేయాలి అంటే నేను ఈ జీరోను, హీరో ఉండేవాడు ఇంకోటి ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నీకు మోక్షం వస్తుంది. ఎప్పుడైతే నేనే అన్నీ అని అనుకుంటున్నావో అప్పుడు మోక్షం లేదు, మోసంలో ఉంటావు నువ్వు. సరే, అంతేకాకుండా నేను ఒక దగ్గర డబ్బులు ఇప్పించుకున్నాను, వానికి నేను మోసం చేయొచ్చు, ఎట్టో చేయొచ్చు అని ఎన్నో రకాల ఉపాయాలు పడి నువ్వు మోసం చేసావనుకో, నువ్వు మోసం చేసుకునేది కాకుండా వాడిని కూడా మోసం చేసి మరీ పాపం సంపాదించుకున్నట్టే. అందువల్ల నువ్వు ఆడిస్తే ఆడు, నువ్వు సొంతంగా ఆడొద్దు. నువ్వు నువ్వు సొంతంగా ఆడి ఎట్లా లేదు, వాడు ఆడిస్తేనే ఆడుతున్నావు. ఆ ఆటని నువ్వేమనుకుంటున్నావు అంటే నేనే ఆడుతున్నాను అనుకుంటున్నావు. ఒకవేళ సొంతం ఆడుతున్నాడని ఆడేవాడు ఎవడున్నాడు దేశంలో, అట్లా ఆడేవాడు కూడా లేడు, వాడికి చేత కాదు. అట్లా శివరికైనా చేత అవుతుందా? అట్లా కూడా కాదు. ఫుట్బాల్ ఆటగాడు ఉన్నాడు, వాడు బాగా ఆడతాడు, నైపుణ్యంగా ఆడతాడు, బాగా గోల్ చేస్తాడు, కానీ వాళ్ళతో మిగతావాడు చేయలేడు. మళ్ళీ ఎందుకు, వాడిలో ఉండేది ఒకడే, ఈయనలో ఉండేవాడు ఒకడే, కానీ వాడు ఆడిచ్చేవాడు అట్లా ఆడిస్తున్నాడని ఈయన ఆడిచ్చేవాడు కూడా వాడే ఆడిస్తున్నాడు, ఈయన ఇట్లా ఆడిస్తున్నాడు. ఈ రకంగా మనం లెక్కేసుకుంటే మంచి పనులు చెడ్డ పనులు మన దగ్గర ఉన్న ప్రతి పనిని మనం లెక్కేసుకుంటే ఎవరు కానీ మనం కానీ ఏది ఎక్కడ ఎవరు చేయలేదు, చేపించేవాడు ఇంకోడు ఉన్నాడు,
వాడు నీ పక్కలో ఉన్నాడు, నీ శరీరంలో ఉన్నాడు అని నువ్వు తెలుసుకోగలిగితే, ఆయనే చేస్తున్నాడు తెలుసుకుంటే మోక్షమవుతుంది. నేనే చేస్తున్నాను అనుకుంటే ఏమవుతుంది? మోసమవుతుంది. ఇప్పుడు నిన్ను మోసపోతావా, మోక్షం సంపాదించుకుంటావా? రెండో లెక్కేసుకో. మోక్షం వైపు అడుగులేస్తావా, మోసం వైపు కూడా ఇప్పటికి కూడా తెలిసి కూడా అడుగులేస్తావా? అంటే ఇప్పుడేమనుకుంటాం, ఇంటికి మోసపోతాం, ఇప్పుడు తెలిసింది కదా మనకని. కానీ ఇక్కడి బయటికి పోతేనే మళ్ళీ అదే పని ఏమది అంటే మర్చిపోతాం మనం ఈ విషయం. కాబట్టి అట్లా లేకుండా అహర్నిశలు జ్ఞాపకం పెట్టుకొని ప్రవర్తించాలని, ఇది అసలైన జ్ఞానమని. ఇక్కడికి వస్తే ఏదో ఉపదేశాలు కానీ, మంత్రాలు కానీ, అది కానీ ఇది కానీ, జపాలు కానీ, హోమాలు కానీ ఏమీ ఉండవు ఇక్కడని. నీకు శరీరంలో ఉండేటువంటి యంత్రాంగాన్ని గురించి, శరీరంలో ఉండే దేవుని గురించి, శరీరంలో విషయాన్ని గురించి చెప్తున్నా కానీ ఇంకోటి అంటే ఇక్కడ లేదని, శరీరం బయట ఒక్క అక్షరం కూడా చెప్పలేదని మీకు జ్ఞాపకం పెట్టుకొని మీరు మసులుకుంటే మాకు కావాల్సిన విషయము, అదే మాకు గొప్ప. మేము ఈరోజు ఈ విషయాన్ని ఇంతటితో సమాప్తి చేస్తూ మళ్ళా వచ్చే నెలలో కూడా మీకు మంచి విషయాన్ని అందించాలని దేవుని కోరుకుంటూ ఈ విషయాన్ని మనం ముగిస్తున్నాము. ఇంతటితో సమాప్తం.